నమస్తే. నేను మీ డాక్టర్ భువనగిరి ఫణిపవన్, ఫౌండర్ అండ్ చైర్మన్ ఈ అభ్యాస్ అకాడమీ. ఇట్స్ యూ టీవీ సగర్వంగా సమర్పిస్తున్నటువంటి స్కూల్ టాక్స్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన అతిథి సమాజం అనేటువంటిది అనేక వృత్తులు, వ్యాపకాలు యొక్క సమాహారం. అలా సమాజంలో ఉన్నటువంటి రైతుగా, విలేకరిగా, అలాగే వ్యాపారవేత్తగా, పొలిటీషియన్గా, విద్యావేత్తగా ఉన్నటువంటి ఒక మిశ్రమమైనటువంటి రంగాలలో ఆరితేరినటువంటి వ్యక్తి, సుదీర్ఘమైనటువంటి సమాజ అనుభవాన్ని కలిగినటువంటి వ్యక్తి శ్రీ మంగళారపు లక్ష్మణ్ గారికి స్వాగతం, సుస్వాగతం. నమస్కారం సార్. నమస్కారం. మీ ప్రయాణం గురించి మాట్లాడుకోవాలి అని అంటే ముందుగా నాకు ఎప్పుడు గుర్తొచ్చేది శతవసంతాలు పూర్తి చేసుకున్నటువంటి మీ అమ్మగారు. ఈ మధ్య వారు వెళ్ళిపోయారు, ఒక 1 or 2 years అవుతుంది. సో 100 సంవత్సరాలు మీ అమ్మగారు ఉన్నారు. అప్పుడు మీరు మాట్లాడినటువంటి మాటలు ఏంటి, మీ బాల్యం ఏంటి, మీ ప్రాంతం ఏంటి, 100 సంవత్సరాలు ఉన్నటువంటి మీ అమ్మా నాన్నలతో మీ యొక్క అనుబంధం ఏంటి? అయితే అసలు కరీంనగర్ డిస్టిక్ కోహెడ మండలం నాగసముద్రాల విలేజ్ మాది. నాగసముద్రాల అంటే మారుమూల విలేజ్. మెయిన్ రోడ్కి ఒక 2 కిలోమీటర్ల లోపల ఉంటుంది, గుట్టల అడవిలో, గుట్టల చెట్ల మధ్య. నేను పుట్టింది అక్కడే. మా అమ్మ నాన్న పూర్తిగా వ్యవసాయ కుటుంబమే. మాది చిన్న ఊరే. మా ఊళ్ళో 5th క్లాస్ వరకే మా ఊళ్ళో ఉండేది. బాల్యం అంటే ఇక బాల్యము ప్రతి మనిషి జీవితంలో బాల్యం ఒక అపురూపమైన మర్చిపోలేని ఘట్టం బాల్య జీవితం. నాది కూడా అలాగే సాగింది. బాల్యము చిన్నప్పుడు అప్పుడున్న బాల్యంలో అపురూపమైన బంగారు ఘట్టం బాల్యం అనేది. సో ఈరోజు ఒక ఆధునికంలో ఉన్నటువంటి విద్యార్థికి అసలు ఊహకు కూడా అందనటువంటి బాల్యం అన్నమాట. సో అద్భుతమైనటువంటి బాల్యం ఉంది. సో వే బ్యాక్ మనం ఒక 50-60 సంవత్సరాల క్రితం మాట్లాడుకుంటే ఎలా ఉండేది అప్పుడు? మీ చదువుకి అవకాశాలు ఎలా ఉండేవి? మీ కుటుంబ నేపథ్యం ప్రకారంగా చదువుకి ప్రాధాన్యత ఎంత మటుకు ఉండేది మీ కుటుంబం నుంచి? చదువుకు ప్రాధాన్యత తక్కువ ఉండేది. ముఖ్యంగా ఏంటంటే మా వ్యవసాయ కుటుంబం. మా 2 అన్నలు, మా నాన్న, మా చెల్లి, అక్క. మా కుటుంబము మాకు దాదాపు ఒక 20-25 పశువుల వరకు ఉండేది. పొద్దున్న లేస్తే వ్యవసాయం మీద ఆధారపడ్డ కుటుంబం. మా అన్నలు మా నాన్న పొద్దున్న ఎర్లీ మార్నింగ్ లేచి ఒక 6 ఎడ్లను కట్టుకొని 3 నాగళ్ళు కట్టుకొని వ్యవసాయం పనికి వెళ్ళేవాళ్ళు. అలా వెళ్తున్నప్పుడు ఇంకొక 15-20 పశువులు దొడ్లో ఉండేటివి. వాటికి ఎర్లీ మార్నింగ్ నేను లేచి అక్కడికి దొడ్డి కాడికి వెళ్ళి ఆ పేడ తీసేసి ఆ పశువులకు అన్నిటికీ నీళ్లు పెట్టి దాన వేసి అప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చి స్నానం చేసి స్కూల్కి వెళ్ళాలి. నా డైలీ డ్యూటీ అన్నమాట. వ్యవసాయ పనులు ఉన్నప్పుడు అలా, వ్యవసాయ పనులు లేనప్పుడు వాళ్ళు చూసుకునేవాళ్ళు. అలా ఇంకా నేను 5th క్లాస్ వరకు మా ఊళ్ళో చదివిన తర్వాత 6th 7thకు 5 kilometers వెళ్ళాలి డైలీ. వాగులు వంకలు, పెద్ద వాగు వస్తుంది మధ్యాహ్నం, పిల్లదారి రోడ్డు కూడా లేదు అప్పుడు. ఆ కాలువలు, వ్యవసాయ పొలాల గట్ల మీదకి నడుచుకుంటూ 5 kilometers వెళ్ళాలి. 5 kilometers వెళ్ళి మళ్ళీ రిటర్న్ 5 kilometers, అంటే డైలీ 10 kilometers నడిచేవాడిని రోజు. అట్లా బస్వాపూర్లో వెళ్ళి అక్కడ 7th వరకు చదివి అలా బాల్యం గడిచింది. పశువుల పాకలో పనిచేస్తూ పశువులతో పాటు అలా వ్యవసాయం కుటుంబంగా ఉన్నటువంటి మంగళారపు లక్ష్మణ్ గారు ఈరోజు సంస్కృతి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కింద ఒక 5-6 స్కూల్స్ హైదరాబాద్ ప్రాంతంలో రన్ చేస్తూ ఉన్నటువంటి ప్రయాణం. ఈ ప్రయాణంలో మీ జీవితంలో చాలా పార్శ్వాలు ఉన్నాయి. అంటే మీరు విలేకరిగా మారినటువంటి సందర్భాలు, నేపథ్యం ఏంటి? అంటే ఎలా మారారు విలేకరిగా? ఇలా వ్యవసాయ కుటుంబంలో నుంచి విలేకరిగా మారినటువంటి సందర్భం ఏంటి? అయితే నా స్టడీ అంతా 7th వరకు బస్వాపూర్లో, 8th 9th 10th హుస్నాబాద్లో మా మేనత్త గారి ఇంట్లో ఉండేది. మా మేనబావులు ఉండేది. కానీ మా అత్త ఒక్కతే సపరేట్ ఇంట్లో ఉండేది. ఆమె దగ్గర 10th వరకు ఆమె దగ్గర చదువుకున్నా. ఆ తర్వాత జమ్మికుంటలో ఇంటర్ డిగ్రీ డిస్కంటిన్యూ చేసిన. అప్పుడున్న పరిస్థితుల్లో మా అన్నలు ఇద్దరు విడిపోవడం, వ్యవసాయ బాధ్యత మా నాన్న నీ వ్యవసాయం నువ్వు చేసుకో అని చెప్పడంతో అప్పుడు ఇంటర్ డిస్కంటిన్యూ చేసి నా వ్యవసాయం నేను చేసుకుంటున్న క్రమంలోనే కొద్దిగా యాక్టివ్ పార్టిసిపేట్ చేస్తుంటే, అంటే ఊళ్ళో ఎవరికన్నా నష్టం జరిగినా, లేకపోతే ఏమైనా పనులు గవర్నమెంట్ నుంచి కార్యాలయాల నుంచి ఏమైనా పనులు కాకపోయినా, చదువుకుని ఎడ్యుకేటెడ్ కదా, తెలివిగా కలవడానికి ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఊళ్ళో వచ్చి చెప్తూ ఉన్నప్పుడు అలా వెళ్తూ ఉండేవాడిని. సమస్యలు పరిష్కరించేందుకు నా వంతు నేను కృషి చేస్తూ ఉండేవాళ్ళు. అలా వెళ్తూ ఉన్నప్పుడు
హుస్నాబాద్‌లో చదువుకున్నప్పుడు ఈ కొండ లక్ష్మణ్ అని మా ఫ్రెండు. అతను అప్పటికి హుస్నాబాద్‌లో రిపోర్టర్‌గా ఉండేవాడు ఈనాడులో. అతనికి నాకు అవినాభావ సంబంధం. అన్న, తమ్ముళ్ళ బంధం. నాకన్నా ఒక 5, 6 ఏళ్ళు పెద్ద. ఆయన విలేకరిగా ఉన్నప్పుడు ఆయనను చూస్తుంటే ఎక్కడికి పోయినా, ఏ ఆఫీస్‌కి పోయినా, ఏ పోలీస్ స్టేషన్‌కెళ్ళి ఆ ఎక్కడికెళ్ళినా గౌరవము ఆయనకు గౌరవం, ఆయన మర్యాద, ఆయన హోదా చూసి ఆయన చాలామంది పొద్దున్న లేచి కొండ లక్ష్మణ్ రాసిన వార్త వచ్చింది. ఇలా బాగా రాసిండు, ఇది రాసిండు అట్లా ఇట్లా అనే జనాలు అనుకునేటప్పటికి నాకు ఒక ఇన్స్పిరేషన్ లాగా అయిపోయింది. అయిపోయి అప్పుడు కరీంనగర్ నుండి ఒక పత్రిక వెలువడేది. 'జీవగడ్డ' అనే పత్రిక. నేనేం చేసినా ఈయనను చూసి నేను కూడా ఆ 'జీవగడ్డ' కింద అడ్రెస్ ఉంది. ఎవరైనా రాయాలనుకున్న వాళ్ళు ఈ అడ్రస్‌కి పంపాలని చెప్పి చూస్తే అప్పుడు నేను పాడి పంటల మీద ఒక వ్యాసం రాసిన. వ్యాసం రాసి పంపిస్తే అది యాజ్ ఇట్ ఈజ్‌గా ప్రింట్ అయింది నా పేరుతో 'మంగళారపు లక్ష్మణ్' అని చెప్పి. ఓకే. తర్వాత మళ్ళొక వార్త రాసిన. ఏది నిరుద్యోగుల వెతలు అని చెప్పి. ఓకే. అది 2 వార్తలు బాగా బాగా పబ్లిష్ చేసారు వాళ్ళు. ఓకే. విజయ్ కుమార్ అని ఎడిటర్ ఉండే అప్పుడు దానికి. తర్వాత ఇంకా కొన్ని రోజుల తర్వాత అట్లా 3, 4 వ్యాసాలు రాసిన అందులో. రాసిన తర్వాత నాకనిపించింది నేను ఈనాడులో ఎందుకు చేరొద్దు అనేది. ఓకే. అప్పుడు మా మిత్రుడు లక్ష్మణ్ అన్న దగ్గరికి పోయినా. అన్న నేను కూడా ఈనాడులో నాకు కూడా అవకాశం కలిపి కొన్ని వార్తలు రాస్తే మంచిగా బ్రహ్మాండంగా ఏసిర్రు వాళ్ళు. నేను కూడా ఈనాడులో చేరదాం అనుకుంటున్నా అంటే, సరేలే అవకాశం వచ్చినప్పుడు చెప్తాలే అని ఒక నెల రోజుల తర్వాత ఏమో పిలిచిండు ఆయనే. పిలిచి అప్పుడు కొత్తగా ఈనాడు వాళ్ళు ఏం చేశారంటే జిల్లా ఎడిషన్స్ స్టార్ట్ చేసిండ్రు. ఓకే. జిల్లా ఎడిషన్ స్టార్ట్ చేసినప్పుడు మా మండలానికి ఒక విలేకరిని పెట్టే ఆలోచనతోని అప్పుడు అవకాశం వచ్చింది. ఆయనే నన్ను తీసుకుపోయి కరీంనగర్ తీసుకుపోయి యూనిట్ మేనేజర్ కల్పించి ఈనాడులోకి ఈనాడులోకి కొంతకాలం పాటు ఆ కరీంనగర్ లోకల్ పత్రికలో చేసిన తర్వాత ఈనాడుకి షిఫ్ట్ అయ్యారు. సార్ నేను మొన్న ఈ మధ్య పివి నరసింహారావు గారి జయంతి రోజు మీరు రాసినటువంటి ఆర్టికల్ చూశాను. మీరు పివి నరసింహారావు గారి ఇంట్లో బస చేయటం, వారు యూనియన్ మినిస్టర్గా ఉన్న కాలంలో, అలాగే వారి కారులోనే మీరు ప్రయాణం చేయటం, అప్పుడు ఈ మనకి తెలంగాణ ప్రాంతం నుంచి చాలామంది నిరుద్యోగులు విదేశాలకి, దుబాయ్కి అట్లా వెళ్ళాలి అని అనుకున్నప్పుడు జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ని మీరు దాన్ని అడ్రస్ చేయటం అనేది విన్నాను. ఏంటి పివి నరసింహారావు గారితో మీ అనుబంధం? అయితే విషయం ఏంటంటే అప్పుడు చేస్తే వ్యవసాయం, లేకపోతే ఇంకా అన్‌ఎంప్లాయ్‌గా ఉండడమే. రెండో ఆప్షన్ లేదు. అయితే ఓకే. ఊళ్ళో వ్యవసాయం చేసుకోవడం. ఉద్యోగాలైతే లేవు. ఆ టైంలో ఉద్యోగాలు చాలా తక్కువగా ఉండేటివి. నాకు ఏదో డిగ్రీ వరకు చదివినా కదా! ఏదైనా ఉద్యోగం చేసుకుందామంటే అవకాశం లేదు. వ్యవసాయం చేస్తున్న తరుణంలో అప్పటికి మా ఊరు నుంచి చుట్టూ జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, కరీంనగర్ చాలా ఏరియాల నుంచి వందలాది మంది దుబాయ్, తర్వాత బెహ్రెన్, ఇట్లా చాలా గల్ఫ్ కంట్రీస్‌కెళ్ళేవాళ్ళు. గల్ఫ్ కంట్రీస్‌కెళ్ళారు. అలా మా మిత్రుడు కూడా నా చిన్నప్పటి మిత్రుడు దుబాయ్‌కి అప్పటికి ఒక 2 ఇయర్స్ వెళ్ళి వచ్చిండు. వచ్చిన తర్వాత మళ్ళీ వేరే ఎక్కువ జీతం కోసం వేరే కంపెనీకి వెళ్దామన్న ఆలోచనతోనే ఆయన వచ్చినప్పుడు కలిసి మాట్లాడుతున్నప్పుడు నేను కూడా వస్తారా దుబాయ్‌కి, నన్ను కూడా తీసుకెళ్ళు అంటే, సరే పోదాం నువ్వు వీసా తీ అంటే అప్పుడు పాస్‌పోర్ట్ తీసి ఐదుగురం, ఇంకో మా మిత్రులు నలుగురు, నేను, ఆయన భాస్కర్ అంటే ఆయన, ఐదుగురం కలిసి ఢిల్లీకి వెళ్ళినాం. అతనే తీసుకెళ్ళిండు ఢిల్లీకి. వాళ్ళ ఏజెంట్ ఉన్నాడని చెప్పి. అంతకుముందు అతను పంపించిన ఏజెంట్ దగ్గరికి ఢిల్లీకి వెళ్ళినాం. ఢిల్లీకి వెళ్తే మా పాస్‌పోర్ట్‌లను సబ్మిట్ చేసినాం. ఒక నెల రోజులు ఆగండి వీసాలు ఇప్పిస్తా అన్నారు. అట్లా నెల రోజులు పోయింది, 2 నెలలు పోయింది, 3 నెలలు, దాదాపు 13 నెలలు గడిచింది. 13 నెలలు అసలు ఏ కోశాన వీసాలు లేవు. ఊరికనే రోజు తినడం, తిరగడం ఇదే సరిపోయింది మాకు. ఎక్కడన్నా ఉద్యోగం చేసుకుందామంటే వాడు లేదు ఈ వారంలో వీసా వస్తదంటాడు. ఉద్యోగం చేసుకోకుండా అటు వేరే ఏం పని చేసుకోకుండా 14, 13 నెలలు ఢిల్లీలో కాలం గడపాల్సి వచ్చింది. లాస్ట్ చివరి టైంకి ఏం చేసినంటే వీసాలు వచ్చినాయి మీకు, పలాని 14th రోజు మీకు 12:00 మీకు ఫ్లైట్ ఉంటది. మీరందరూ 11 గంటల వరకు ఆఫీస్‌కి రండి అని చెప్పిండు. అక్కడ నెహ్రూ ప్యాలెస్ అని ఉంటది ఢిల్లీలో. నెహ్రూ ప్యాలెస్‌లో 4th ఫ్లోర్‌లో స్కార్పియో కన్సల్టెన్సీ అని మా ఆఫీసు. సరే ఇక వీసా వచ్చింది. మళ్ళీ ఇంటికెళ్ళాలి కదా! మళ్ళీ ఊరికొచ్చినాం ఢిల్లీ నుండి. ఊరికొచ్చి అందరికీ మా బంధువులకి, అన్నదమ్ములకి, మా అక్క చెల్లెలందరికీ చెప్పుకున్నాం. మేము అందరికీ. ఇక దుబాయ్‌కెళ్తున్నాం. మాకు వీసా వచ్చింది. అప్పటికి వాళ్ళు పాపం బాగా సఫర్ అయ్యిండ్రు. సంవత్సరం నుంచి మేము 14 నెలలు, 12 నెలలు పైన. అయితే అప్పుడు మేము తీసుకపోయిన వడ్డీ ఎట్లా అంటే, డబ్బులు మన దగ్గర లేవు అప్పుడు. వడ్డీ ఎట్లా ఒక సంవత్సరానికి 1,00,000 తీసుకున్నాం అనుకో, 1,50,000 కట్టాలి అబ్బా! హ్మ్. సంవత్సరానికి. హ్మ్. అలా ఆ వడ్డీ మీద వడ్డీ పెరిగిపోతుంది అప్పటికే అని చెప్పి సఫర్ అయినా. సరిగ్గా ఏదో మొత్తానికైతే వీసా వచ్చింది కదా సంతోషంతో అందరికి చెప్పి ఢిల్లీకి వెళ్ళిపోయినాం. ఢిల్లీకి వెళ్ళిపోయి
ఏదైతే మా ఆఫీస్కి వాడు రమ్మన్నాడో ఆ ఆఫీస్కి వెళ్ళాం. అప్పటి వరకు డీడీలు మేము ఇవ్వలే వాళ్ళకి, ఓకే. మా దగ్గరే పెట్టుకున్నాం. ఆహా! వీసాలు ఓకే. ఇచ్చినాక ఫ్లైట్ టికెట్ ఇచ్చినాకనే ఇవ్వాలనుకున్నాం. ఓకే. కానీ ఆ రోజు నైట్ ఏం చేసారు, సాయంత్రం 8 గంటలకి అందరిని పిలిచి ఆఫీస్ 70 మంది, మేమే కాదు జమ్మూ కాశ్మీరు, పంజాబ్, గుజరాత్ చాలామంది ఉంటారు. ఓహ్! వాళ్ళంతా అందరి దగ్గర డీడీలు తీసుకొని మీరు రాత్రి 12:00 మీకు ఫ్లైట్ ఉంటుంది, వెళ్ళిపోదురుగా అని చెప్పి డీడీలు అప్పుడు నమ్మి ఇచ్చినాం అందరం డీడీలు. ఇచ్చిన తర్వాత 12:00 పోయింది, 4 అవుతుంది, 5 తెల్లారేసరికి వీసా లేదు, పాస్పోర్ట్ లేదు, ఏం లేదు, ఎవడొస్తలేదు. ఓకే. ఇంకా తెలిసిపోయింది మోసపోయినాం అని చెప్పి. అప్పుడు వరియామ్ సింగ్ అని ఒక సిక్కు ఏజెంట్ ఉండే, ఇంకోడు సబ్ ఏజెంట్ వాడు. వాడొచ్చి ఏందిరా భయ్ ఏమైంది, మా పరిస్థితి ఏందంటే, ఏం లేదు, ఏదో పొరపాటు జరిగింది, మీరు ఏం గాబరా పడకండి, మీ డబ్బులెక్కడవో, మీకు వీసాలు ఉంటాయి, వస్తాయి. అలా తెల్లారింది, ఏం రాలేదు, ఏం కాలేదు, ఏంది పరిస్థితి అంటే, అప్పుడు వాడు అక్కడ మోసం జరిగింది, వరియామ్ సింగ్ తప్పించుకొని అండర్ గ్రౌండ్ అయిపోయిండు, నేనేం చేయలేను అని చెప్పి చేతులెత్తేసాను. ఇంకా పోలీసోళ్ళు వచ్చి వాడిని పట్టుకపోయిండ్రు. వరియామ్ సింగ్ ఇక్కడ సో, నుంచి 70కి 70 మంది ఆ రోజు సఫర్ అయిపోయినాం అందరం. సంవత్సరంన్నర పాటు ప్రయాణం చేసిన ప్రయాణం తర్వాత చేసినంతా చాలా సఫర్ అయిపోయినా. ఇంకా అప్పుడు మాకు ఇంకా గత్యంతరం లేదు. ఒక వారం 10 రోజులు అక్కడే ఉన్నాం, పోలీస్ స్టేషన్ చుట్టూ అక్కడ ఇక్కడ తిరిగినాం. ఏం తిరిగినా ఏం కాలేదు, మా పాస్పోర్ట్లు అటే పోయినాయి, మా డబ్బులు అటే పోయినాయి. ఇంకా గత్యంతరం లేక అప్పటి నుండి ఊరికి వద్దామని అందరం బయలుదేరి ఏడ్చుకుంటూ రిటర్న్ అయినాం. ఫ్లైట్ ట్రైన్ ఏపీ ఎక్స్ప్రెస్ బుక్ చేసుకున్నాం. రిటర్న్ అవుతుంటే ఇంకా నాకు అదే ధ్యాస, ఈ డబ్బులు ఎట్లా దేరపాలి, ఎట్లా కట్టాలి వీళ్ళకు, మనం ఇంట్రెస్ట్ తీసుకొచ్చిన ఇంట్రెస్ట్ అని చెప్పి అందరం పడుకున్నారు, అందరు మా వాళ్ళు. నాకు నిద్ర పట్టక వచ్చేటప్పుడు ఇంట్లో తెచ్చిన ఆగ్రా వడ్డీలు అందరికీ చెప్పి రావటం, ఒక సంవత్సరంన్నర పాటు ప్రయాణం. ఆ తర్వాత ఆగ్రాలో దిగిపోయినా నేను. కళ్ళు చెమరుస్తున్నాయి మీవి. నాకు అప్పుడు ఆగ్రాలో దిగిపోయినా నేను. ఇక నాకు ఇంటికి రావాలనిపించలే. వీళ్ళందరూ పడుకున్నారు, నాతో వచ్చారు, నలుగురు పడుకున్నారు వాళ్ళు. నాకు నిద్ర పట్టలే. నేను ఆగ్రాలో దిగిపోయినా. దిగి స్టేషన్లో దిగి ఏం చేయాలి అని ఆలోచించి ఒక గంట సేపు అక్కడే కూర్చొని మళ్ళీ ఢిల్లీకి వెళ్తా. మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి ఏదైనా పని చేసుకుందాం, ఏ ముఖం పెట్టుకొని ఊరిపోతాం అనే ఆలోచనతో మళ్ళీ ఢిల్లీకి రిటర్న్ అయిపోయాను. ఓకే. రిటర్న్ అయిపోయి ఢిల్లీలో అంతకుముందు మేము ఒక ఇంట్లో కిరాయికి ఉన్న ఆ ఫ్రెండ్, అతను నాకు మిత్రుడైండు బాగా. ఇంకా డైరెక్ట్ అతని దగ్గరికి వెళ్ళినాం. పోయి నా పరిస్థితి ఇట్లుంది, మరి ఏంటంటే, పర్లేదన్న, మేరా సాత్ రహో, కొంచెం ప్రాబ్లం నీ అని చెప్పి అతను చెప్పిండు. భరోసా ఇచ్చి ధైర్యం ఇచ్చిండు. ఓకే. ధైర్యం ఇచ్చి ఇంకా అతను ప్లంబింగ్ పని చేస్తుండే, అతనితో తీసుకుపోయినాను ప్లంబింగ్ పనికి. అతనితో కూలీగా డైలీ అతను చిన్న కాంట్రాక్ట్ చేస్తుండే. అతని బట్టి ఇక ప్లంబింగ్ పనికి వెళ్తూ వీడిని ఎట్లా దొరకబట్టాలి, నా పాస్పోర్ట్ ఎట్లా రావాలి, నా డబ్బులు ఎట్లా రావాలి అని చెప్పి ఆలోచనతో అప్పుడు నాకు మా పివి నరసింహారావు జ్ఞాపకం వచ్చిండు. ఆయన మా హుస్నాబాద్, మా లక్ష్మీకాంతరావు లోకల్ ఎమ్మెల్యే గారికి వియ్యంకుడు, మా బంగారం, మా దగ్గర విలేజ్. ఇంకా పివి నరసింహారావు మంచి పవర్లో ఉన్నాడు, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఆయన ఉన్నాడని ఇంకా అడ్రస్ వెతుక్కుంటూ ఆయన ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్తే ఇంట్లో ఉన్నాడు. పొద్దున్నే ఇంటికి వెళ్ళి రెండు కాళ్ళ మీద మొక్కిన పడి, అయ్యా నా పరిస్థితి ఇట్లా అయింది, మేము ఇంతమందిని ఇట్లా మోసం చేసిన అట, అరే ఏందిరా బాబు, ఇంత చిన్న వయసులో ఇట్లా చేసినవా, ఇదేందిరా అని చెప్పి అప్పుడు ఆయనే సరే నువ్వు కూర్చోమన్నాడు. ఏమైనా తిన్నావా అంటే ఇంకేం తినలేదు. ఇంట్లో పిలిచి బ్రేక్ఫాస్ట్ పెట్టించాను. ఇంకా అక్కడే ఉండు, ఒక గంట 2 గంటలు అయినాక ఆయన తయారై వచ్చి పిఏకి చెప్పి ఆ బాబుని తీసుకురా, కార్లో కూర్చున్నాం. కార్లో కూర్చొని సెక్రటరీ ఆయన ఆఫీస్కి తీసుకెళ్ళిపోయాను. తీసుకుపోయి అప్పుడే ఇక ఎవరెవరికి ఏమేమి పోల్ చేసిండో చెప్పిండో, కానీ 24 అవర్స్లో వాడు బొంబాయిలో దొరికిండు ఆ ఏజెంట్. పట్టించారు. 24 అవర్స్లో తీసుకొచ్చి లోకల్ నెహ్రూ ప్యాలెస్ పోలీస్ స్టేషన్లో వేసేసి దొరకబట్టిండు. బాగా సీరియస్గా తీసుకున్నాడు పివి గారు. దొరికిండు. మేము కూడా పోలీస్ స్టేషన్కి పోయినా, అంతా మాట్లాడినా, టీవీలలో పేపర్లలో వచ్చినప్పుడు మన చరిత్ర అంతా బాగా హంగామా అయిపోయింది. మీరు వెనక్కి వచ్చేసారు, మరి మీ ఇంట్లో వాళ్ళు మీ గురించి చాలా చేసారు. మా వాడు ఎక్కడో చనిపోయిండని భావించారు వాళ్ళు. సరిపోయా ఆత్మహత్య చేసుకున్నాడా, వీడు ఏమైండు, ఎక్కడ పోయిండు, ఏ అడ్రస్ తెలియదు కదా వాళ్ళకి. నేను ఉన్నానా లేనా అనే విషయం వాళ్ళకు కూడా తెలియదు. మా అన్న నా మీద బాగా ప్రేమ. అన్న పేపర్ యాడ్ ఇచ్చిండు, అప్పుడు పేపర్ యాడ్ ఇచ్చిండట, టీవీలో ఇచ్చిందట, మిస్సింగ్ కేసు కింద. అదంతా జరిగింది, వాళ్ళు చేసే ప్రయత్నాలు వాళ్ళు చేశారు. ఇక అట్లా జరిగినాక
అప్పుడు పివి నరసింహారావు ఆ పని చేసిన తర్వాత మళ్ళీ ఇంకో 2-3 టైమ్స్ పోయినాం. హ్మ్. పోయినా కానీ ఆయన మళ్ళీ పివి దగ్గరికి పోయి అడిగిన 2-3 సార్లు. ఓ హ్మ్. రోజంతా వాళ్ళ ఇంట్లోనే ఉన్న, వాళ్ళ ఇంట్లో భోజనం చేసిన, సార్ ఎమ్మటే ఉన్నా, మళ్ళీ 2-3 సార్లు కార్‌లో దింపిండు. హ్మ్. దింపిండు కానీ ఏం చేసినా పైసలొచ్చే పరిస్థితి లేదు బాబు, ఏం చేద్దాంరా అన్నాడు ఆయన లాస్ట్ ఫైనల్‌గా. హ్మ్. ఊరికెళ్ళిపోతావా? ఇంకేమన్నా కావాలా? ఏం చెప్పు అంటే, ఇంకా ఇంట్లో పరిస్థితి కూడా బాగాలేక మా అమ్మ నాన్నలు మా అందరూ గాదికొచ్చి ఊరికెళ్ళిపోతా సార్, ఒకసారి ఊరికెళ్ళి అయితే వస్తా అని చెప్పి అప్పుడు ఊరికి నువ్వు రావాల్సొచ్చింది. పివి నరసింహరావు గారి గురించి వేరే ఆర్టికల్ గూడా చదివినప్పుడు, ఆయన చాలా కారు పంపించి వాళ్ళు ఉద్యోగార్థులుగా వచ్చినటువంటి వాళ్ళకి గూడా ఆయన ఇంట్లోనే బస ఏర్పాటు చేయటం, తర్వాత వాళ్ళకి ఏదైనా కావాలని ఆయన ఏ హోదాలో ఉన్నా అలా చేసేవారట. మీ అనుభవం ఏంటి సార్ పివి గారితో? చాలా మంచి వ్యక్తి. నిజంగా ఆయన దేవునిలాగా నాకప్పుడు చాలా సరే నా డబ్బులు రాకపోయినా గూడా ఒక 24 నేరస్తుడిని గంటల్లో 24 గంటల్లో పట్టించడం. పట్టించుకొచ్చి వానికి పనిష్మెంట్ జరిగిందంటే అది చాలు. ఎందుకంటే చాలామంది వాటి వల్ల సఫర్ అయినరు. భవిష్యత్తులో ఇంకా వాడెవడిని అలా మోసం చేయకుండా, నిరుద్యోగుల ఉసురు పోసుకోకుండా నైతే ఆయన చేయగలిగిండు. ఆయన చేసేంత నేను చేశాను. నేను అప్పుడు ఆయన దగ్గర ఉండి నాకు ఇంకేమైనా జాబ్ పెట్టి, లేదంటే నన్ను నువ్వే ఇంకా వేరే విదేశాలకు పంపియమంటే పక్కా పంపించేటోడు, చేసేవాడు. ఓకే. కానీ నాకే ఇంటికాడ అమ్మా, నాన్నలు వీళ్ళంతా బాగా నన్ను చిన్నప్పటి నుంచి ప్రేమగా, ఆప్యాయతగా చూసుకున్నారు. చిన్న కొడుకనే గౌరవంతో ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళని గూడా ఇబ్బంది పెట్టొద్దని ఊరికి రావడం జరిగింది. బహుశా పివి గారితో ఉంటే మాకు అందేవారు గాదేమో! ఈ పాటికి అయ్యుండొచ్చు. మీకు ప్రస్తుతం ఉన్న రాజకీయ ప్లస్ ఈ ఇంట్రెస్ట్ మూలంగా అయ్యేవారు. అంత ఆప్యాయతగా, అంత ఆర్ద్రతగా ఇక్కడి నుంచొచ్చారని జెప్పేసి ఆయన ఆదరించటం, మీరు ఎక్స్‌పెక్ట్ చేసారా? ఎవరైనా చెప్పారా? లేకపోతే మీకు మీరు నా నా డైరెక్ట్‌గా నాకు వెళ్ళి నేనే ఎళ్ళిపోయాను డైరెక్ట్‌గా. ఆ! ఎందుకంటే మాకన్నా నమ్మకం, మా కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే గారి వియ్యంకుడు దగ్గరి. వాళ్ళ ఊరికి మా ఊరికి డిస్టెన్స్ కూడా తక్కువే. అంత హ్మ్. 20 కిలోమీటర్ల డిస్టెన్సే కాబట్టి హ్మ్. ఈ ప్రాంతవాసుడంటే ఆయనకి రికగ్నైజ్ చేస్తాడు, గుర్తిస్తాడనే నమ్మకంతోనే ఆయన దగ్గరికెళ్ళడం జరిగింది. వెళ్లారు. ఆయన ఆదరించటం అదంతా ఆదరించిండు. చాలా బాగా జరిగింది. రిసీవ్ చేసుకున్నాడు. మంచి తర్వాత వచ్చి మళ్ళీ ఈనాడులో కంటిన్యూ చేయటం జరిగింది. ఆ! ఈనాడు విలేకరిగా మర్చిపోలేనటువంటి సంఘటన. మీరు 2 తెలుగు అప్పటికి ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద సంచలనం. ఏంటి ఆ విషయం? ఏంటంటే నేను నక్సలైట్ల వంశవృక్షం ఒకటి రాసిన ఒక ఆర్టికల్. ఓహ్! నక్సలైట్ల వంశవృక్షం అనేది అప్పటి వరకు ఎవరు రాయలేదు. నక్సలిజం ఎక్కడ పుట్టింది? ఎలా పుట్టింది? నక్సలై ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నక్సలైట్ల ఆహ్, ప్రస్థానం ఏంటి? ప్రస్థానం ఏంటి? ఎన్ని అంటే ఎన్ని గ్రూపులున్నాయి? ఓకే. నక్సలైట్స్ గ్రూపులెన్ని? ముఖ్యంగా పీపుల్స్ వార్ మీద. హ్మ్. ఎక్కడెక్కడ ఎన్ని దళాలున్నాయి? ఆ హ్మ్. దళాల కమాండర్‌లెవరు? ఎక్కడెక్కడ ఏ దళం పనిచేస్తుంది? ఆ సెంట్రల్ ఆర్గనైజర్స్ ఎవరు? అనేది మొత్తం కూలంకషంగా ఒక మంచి ఆర్టికల్ ఆ టైంలో రాయడం బాగా సెన్సేషనల్ అయింది. హ్మ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఫస్ట్ పేజీలో హ్మ్. బ్రహ్మాండంగా రాయడం జరిగింది. దానివల్ల కొద్దిగా పోలీసులు గూడా నన్ను అనుమానించడానికి స్టార్ట్ చేయడం జరిగిందప్పుడు. మర్చిపోలేనటువంటి సంఘటన. యాస్ ఏ ఈనాడు రిపోర్టర్‌గా. చాలా జరిగినాయి మర్చిపోలేని సంఘటన. ముఖ్యంగా ఏంటంటే, ఈ మా దగ్గర సింగరాయ జాతర అని ఒకటి జరుగుద్ది. ఓకే. కూరెల్ల, బసవాపూర్ విలేజ్‌ల మధ్యన పెద్ద అడవులో పెద్ద అడవుల్లో గుట్టలలో జరుగుతుంది. మధ్యన 2 వైపులా గుట్టలుంటాయి. మధ్యన ఒకరోజు పెద్ద సెలయేరు. జాతర. ఒకరోజు జాతర. ఆ! మార్నింగ్ 6కి స్టార్ట్ అయితది. ఈవినింగ్ 5కి క్లోజ్ అక్కడ అవుతది. ఏదో మెడిసినల్ వాల్యూ ఉన్నటువంటి నీళ్లు గూడా వస్తాయి అని అది జెప్పేసి తూర్పు నుండి పడమట పారే సెలయేరు ఏదైతే ఉంటదో, ఆ ఓకే. సెలయేరులో స్నానం చేస్తే అడవిలో ఆ మూలికలు, చెట్లు, వాటి ఆకులు మూలంగా అవి ఇవన్నీ పడి అది అక్కడ ఆ ప్రాంతంలో గనక స్నానం చేస్తే చర్మ వ్యాధులు తగ్గుతాయనేది ఒక ప్రతీతి అక్కడ. ఓకే. అక్కడ నరసింహస్వామి ఆ గుట్ట మీద ఎలిసిన చిన్న గుండు కింద ఉంటాడు. అందులో ఇట్లా పాక్కుంటూ ఎళ్ళాలి దర్శనానికి. ఓకే. నిలబడి గాని, కూకుండి గాని ఎళ్ళనీకి లేదు. ఓకే. ఇట్లా పడుకుంటూ ఎళ్లి దర్శనం చేసుకొని రావాలి. ఓకే. దాదాపు ఒక 25,000 మంది పెద్ద ఎత్తున జనం వస్తారు. చుట్టూ కరీంనగర్ జిల్లా, మెదక్ జిల్లా ఈ చుట్టుపక్కల ఏరియాల నుండి. ఆ రోజు గూడా దాదాపు పెద్ద ఎత్తున జాతర జరుగుతుంది. మేము గూడా ఎవ్రీ ఇయర్ పోయేటోళ్ళం. ఇంకా హ్మ్. నేనేందంటే నాకు 2 డ్యూటీ. ఒకటి వార్త కవర్ చేయడానికి నా డ్యూటీ రెండోది నేను నిర్వర్తించాలి. రెండోది ఫ్రెండ్స్‌తో ఊర్లో జాతర. జా ఊర్లో జాతర. కాబట్టి మా ఫ్రెండ్స్ ఐదారుగురం కలిసిపోయినాం. ఆడ వంకాయ, టమాటా తర్వాత చారు అనేది ప్రతీతి అక్కడ చేసుకోవడం. ఓకే. అట్లా చేసుకొని భోజనాలు చేస్తే చాలా బాగుంటదనేది నమ్మకం కాబట్టి అలా వంటలు చేస్తుండ్రు మా పిల్లలు. మేము స్నానం చేసి కూర్చున్నాం. ఈలోపు డోమ్ డోమ్ అని పెద్ద సౌండ్, గుట్టలు దద్దరిల్లాలి, పెద్ద పెద్ద సౌండ్స్ వచ్చినాయి ఒకటేసారి. ఓకే. ఏంటబ్బా ఇదేం సౌండ్స్ అని చెప్పి
జా ఆ సౌండ్స్ రాగానే జనం ఉరుకులు, పరుగులు ఎక్కడెక్కడ వదిలిపెట్టి వంటలు, వార్పులు, పిల్ల జల్లాలు అన్నీ వదిలేసి ఉరుకుతూనే ఉన్న జనం ఒకటే పరుగులు. ఓకే. ఏందబ్బా ఇది ఇలా జరుగుతుందని చెప్పి చూస్తూ ఉండేవరకు అక్కడ ఏదో పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. బాంబ్ బ్లాస్ట్ అయిందా? లేకపోతే ఇంకా నక్సలైట్‌లు ఏదన్నా పోలీసులకి ఏదైనా జరిగిందా అని అనుమానం నాకు అప్పటికే అయింది. ఓకే. నేను ఆ ఇన్సిడెంట్ వైపు నేను ఉరుకుతున్నా. ఓకే. నేను పరుగులు మా ఫ్రెండ్స్ ఇద్దరు వస్తుండ్రు. శ్రీనివాస్ రెడ్డి అనే అడ్వకేట్ ఉండే మా పిల్లోడు ఆయన ఇద్దరం కలిసి వెళ్తున్నాం. అక్కడికి చాలామంది జనం అందరేమో ఇటొస్తున్నారు. నేను అటు మీరేమో వెళ్తున్నా. నేను ఇన్సిడెంట్ అటువైపు కాడికి నేను పోతున్నారు. వెళ్తున్నా. ఆ! వీళ్ళేమో జాతర వద్ద పారిపోవడానికి జనం పరుగులు పెడతారు. నేనేమో హ్మ్. ఆ ఇన్సిడెంట్ దగ్గరికి నేను వెళ్తున్నా. ఏం జరిగింది తెలుసుకుందామని. హ్మ్. ఎందుకంటే నేను విలేకరిగా నా బాధ్యత కలిగితే ఏం జరిగింది తెలుసుకోవాలని. అప్పుడు వెళ్తున్నప్పుడు నన్ను పిలిచిర్రు ఎవరో. లక్ష్మణ్ విలేకరి ఈనాడు విలేకరి పోతుండే. ఈనాడు విలేకరి పోతుండే. చూసేవరకు ఏంది అన్నలు గన్నులేసుకొని ఉన్నారు. సార్ ఇక్కడ రాండి ఇక్కడ పిలిచారు. నేను వెళ్ళిన ఆగిన వాళ్ళ దగ్గర. ఏం జరిగిందంటే ఏం లేదు జాతరలో మన పోలీసోళ్ళు అంతా తుపాకులు తీసి ఈ ఏది షాపులు పెట్టుకునే వాళ్ళందరినీ బెదిరించి డబ్బులు వసూలు చేస్తుండ్రు. ఇది కరెక్ట్ కాదని చెప్తే వాళ్ళు మీరు లొంగిపోండి, మీ తుపాకులు మాకు ఇచ్చి లొంగిపోతారా, లొంగిపోండి లేదంటే వదిలిపెట్టామని చెప్పి మేము వార్నింగ్ ఇస్తే వాళ్ళు మా మీద కాల్పులు జరిపారు. మేము కాల్పులు జరపాల్సి వచ్చింది. వాళ్ళు కానిస్టేబుల్కి అయితే సీరియస్ గాయాలైనవి. మేము తుపాకులు తీసుకొని వెళ్తున్నాము. డైరెక్ట్ నక్సలైట్స్‌తో ఇంటర్వ్యూ. అప్పుడు ప్రసాద్ అని సెంట్రల్ ఆర్గనైజర్ ఉండే ఆయన ప్రసాద్. చాలా పెద్ద లీడర్ ప్రసాద్. ఓకే. ఆయనే నాతో మాట్లాడిండు ఆ రోజు. మాట్లాడిన తర్వాత ఇంకా ఇది అంతం కాదు ఆరంభం. మేము పోలీసులను విడిచిపెట్టే ప్రసక్తి లేదు. జనానికి అన్యాయం చేసే వాళ్ళని ఎవరిని వదిలిపెట్టామని చెప్పి వాళ్ళు కొద్దిసేపు మాట్లాడి ఇంకా వాళ్ళు వెళ్ళిపోతే నేను అప్పుడు ఇన్సిడెంట్ దగ్గరికి వెళ్ళి ఆ ఇన్సిడెంట్ జరిగిన అప్పటికి ఒక కానిస్టేబుల్ పడిపోయినాడు. మొత్తానికి చావు బతుకుల మధ్య ఉన్నాడు. ఓహో! ఇంకో కానిస్టేబుల్ ఇక్కడ తొడకు గాయమైంది, ఇక్కడ బుల్లెట్ ఇక్కడ తగిలింది. అతను పడిపోయి ఏడుస్తా ఉండ్రు వాళ్ళు. ఓకే. నలుగురు కానిస్టేబుల్స్కి ఇద్దరికి సీరియస్ ఇంజరీస్ అయినాయి. ఇంకొక ఇద్దరు మామూలుగా ఉన్నారు. బాగా సీరియస్ ఉండ్రు వాళ్ళు. ఇంకా అప్పుడు అందరు పారిపోయారు. 10 మినిట్స్‌లో ఒక్క మనిషి లేడు జాతరలో. ఏది 25,000 మంది జమయ్యే 25,000 మంది జాతర జనంలో ఒక్కరు కూడా లేరు ఆ టైంలో. మొత్తం. మేమే నలుగురు ఉన్నాం. హ్మ్. మా ఫ్రెండ్స్ నాతో వచ్చిన ఫ్రెండ్స్ ముగ్గురు, నేను నలుగురు, ఇంకొక అతను ఎవరో ఉన్నారు. ఐదుగురు ఉన్నాం. అప్పుడు ఏం చేయాలి ఇంకా ఇది ఇంత దూరం ఇతను ఎట్లా చావు బతుకుల మధ్య ఇతని ప్రాణం కాపాడని వాళ్ళం కావాలని చెప్పి అప్పుడు ఆ పందిర్లు వేసి ఉన్నారు. ఎండాకాలం ఉంటుంది అది. హ్మ్. ఆ పందిరి 4 కర్రలు వీకి ఒక పాడెలాగా అప్పటికప్పుడు కట్టుకునే గుడారాల్లాగా గుడారాలు. కట్టుకునేవి. ఆ! ఆ గుడారాల కర్రలు వీకి పాడెలాగా కట్టుకొని ఆ కానిస్టేబుల్ను, అతని పేరు ప్రకాష్ సింగ్, ఆ కానిస్టేబుల్ను దాని మీద పాడెలాగా కట్టి నలుగురం పట్టుకొని ఇంకో కానిస్టేబుల్ను ఒక అతను పట్టుకొని మెల్లగా ఆ గుట్టల పైకి ఎక్కి తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళిన తర్వాత గుట్టలకు తీసుకెళ్తే అక్కడ ఒక అతను ఎడ్ల బండి కడుతుండు అతను. ఓకే. కడితే మామూలుగా చూసి ఆయన పరారయ్యండి. ఎడ్ల విడిచిపెట్టి బండి విడిచిపెట్టేసి. ఓకే. అబ్బో ఉండరా బాబు ఏం కాదురా ఉండరా మేము ఉన్నాం అంటే కూడా ఇంటలేడు. ఒకటి వెళ్ళిపోయింది ఆయన కూడా. ఇంకా ఎడ్లను మేమే బండి కట్టి ఈ ప్రకాష్ సింగ్ కానిస్టేబుల్ని పాడని అందులో పెట్టేసి ఆ ఇంకో కానిస్టేబుల్ కాలు ఇరిగిన కానిస్టేబుల్ కూడా అందులో పెట్టి అప్పుడు తీసుకొని మేము ఎడ్ల బండి కట్టుకొని బతికే ఉన్నాడా ఆయన? చనిపోయారు అప్పటికి? అప్పటికి ప్రాణం కొద్ది ఉన్నాడు. ప్రాణం ఉంది అప్పటికి. మాట్లాడుతుండు. ఓహ్! అప్పుడు మాట్లాడుతుంటూ ఎడ్ల బండి మీద హాస్పిటల్‌కి. అతను వాళ్ళకి నీళ్ళు తాగిపించినాం. ప్రైమరీ స్టేజ్ ఇట్లా టవల్తో కట్టేసిన వాళ్ళకి. కానిస్టేబుల్ తొడ గాయమైతే అతనికి కూడా బాగానే అయింది. ఇంకా కొద్ది దూరం వెళ్ళగానే పోలీసులు 2 జీపులు కూడా పోలీసులు వచ్చేసారు అప్పటికి. హుస్నాబాద్ సిఐ గారు, చౌదరి గారు ఉంటే అప్పుడు చౌదరి గారు వాళ్ళు వచ్చేసారు. మమ్మల్ని చూసి ఆపేసి నేనే ఆపి ఇట్లా ఇలా జరిగిందని చెప్పగానే ఇమీడియట్లీ ఈ కానిస్టేబుల్స్ ఇద్దరిని జీబులో ఎక్కించుకున్నారు. ఆ జీబులో ఇక వాళ్ళు వరంగల్ ఎంజిఎం తీసుకెళ్ళారు. కానీ హుస్నాబాద్ దాటి కొద్ది దూరం పోగానే ఆ ప్రకాష్ కానిస్టేబుల్ చనిపోయిందని తెలిసింది. అయ్యో! ఆయన చనిపోయిండు. ఆయన స్మారకార్థం మా దగ్గర కోయడ క్రాస్ రోడ్ దగ్గర ఒక బస్ షెల్టర్ కూడా ఆయన పేరు మీద ఎస్పీ గారు అక్కడ వచ్చి కట్టించడం జరిగింది. అలా జరిగింది. అది పెద్ద మర్చిపోలేని సంఘటన. మిమ్మల్ని అనుమానించలేదా? ఆ రోజు జరిగింది ఇన్సిడెంట్. ఆ రోజు రాత్రి ఏమైందంటే చిగురుమావిడి ఎస్ఐ ఆయన పేరు వీరేష్ అది ఉన్నది, వీరేష్ అనుకుంటా బహుశా. ఆ రోజు రాత్రి మా ఇంటికి వచ్చారు. దాదాపు 30-35 మంది పోలీసు వాళ్ళు వచ్చారు. వచ్చి డోర్లు కొడతా ఉంటున్నారు. రాత్రి 1-2 అయింది అంటుంది. డోర్లు కొడుతుంటారు. నాకు అప్పుడు డౌట్ వచ్చింది. ఈ రాత్రి వచ్చినట్టు పోలీసు వల్ల ఎందుకు అయితే అన్నలన్నా రావాలి, లేకపోతే పోలీసులన్నా రావాలి. ఇవాళ జరిగిన ఇన్సిడెంట్
అయితే ఊరోళ్ళు ఎవరన్నా జరిగిందా, ఊరోళ్ళు ఎవరన్నా వచ్చిండ్రా అని డౌట్ వచ్చి తీసే వరకు మొత్తం పోలీసు వాళ్ళు, హ్మ్. దాదాపు 30 మంది పోలీసు వాళ్ళు ఇంటి ముందు చుట్టూ ఉన్నారు. హ్మ్. డోర్ ఓపెన్ చేయంగానే లోపలికి వచ్చారు కొందరు. కొందరేమో వెనకకు మా కాంపౌండ్ వాళ్ళు ఉండే కాంపౌండ్ వాళ్ళు అక్కడ పశువులకి వేసే మేత హ్మ్. అవన్నీ మొత్తం తిరిగి చూసిండ్రు. చూస్తే అడిగా నేను, "ఏంటి సార్ ఏంటి? ఏమైనా అనుమానమా నా మీద? అనుమానంతో వచ్చిందా? సెర్చ్ చేస్తుర్రు ఇల్లంతా" అని చెప్పి అంటే, "ఆ! లేదు సార్ మా డ్యూటీ కదా ఊరికే కాదు మీరు అలా రావద్దు అది కరెక్ట్ కాదు. నేను మిమ్మల్ని పోలీసులను కాపాడిన నాకేం నక్సలైట్‌తో నేను సంబంధం లేదు. మీరు ఎందుకు ఇలా చేస్తుర్రు? ఇది కరెక్ట్ కాదు. మీరు ఈ రాత్రి వచ్చి నన్ను ఇబ్బంది పెట్టడం" అంటే, లేదు అట్లా మేము ఫ్రెండ్‌షిప్‌కి వచ్చినాం సార్. మాకు చలి పెడుతుంది. నిజంగా చలికాలం అది. సంక్రాంతి టైం అనమాట. హ్మ్. విపరీతమైన చలి. హ్మ్. మాకు టీ కావాలి సార్ ప్లీజ్ ఏమన్నా చేసి మాకు టీ ఇవ్వండి. ఈ రాత్రి పాలెక్కడ దొరుకుతాయి? మా దగ్గర పాలెక్కని ఇక మేము మా చుట్టుపక్కల మా చిన్నాన్న పక్కన ఉంటే మా చిన్నమ్మ వాళ్ళని పిలిచినా వాళ్ళు వచ్చిండ్రు. మాకేదైనా డికాషన్ పోయింది మాకు వెల్లుల్లి కావాలి కదా అంటే ఇక అప్పుడు డికాషన్ పెట్టించి తాగిపించి పంపించాను. అది వీళ్ళు వచ్చిన విషయం మా రిపోర్టర్లకు తెలిసి పెద్ద ఇష్యూ అయిపోయింది. హ్మ్. పోలీసులను కాపాడిన నా లక్ష్మణ్ మంగళారు లక్ష్మణ్ విలేకరు లక్ష్మణ్ మీద పోలీసులు ఇంటి మీద రైడ్ చేసి ఆయనని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సంబంధించిన పెద్ద ఇష్యూ జరిగింది. ఒక వారం రోజులు నక్సలైట్లకు పోలీసుల మధ్య దీని మీద డిబేట్ జరిగింది. ఓకే. అలా చాలా ఇన్సిడెంట్ అయింది. మొత్తానికి హాట్ టాపిక్. టాపిక్ అయిపోయింది. ఒక రూరల్‌లో ఉన్నటువంటి విలేకరి యొక్క ఆర్టికల్స్ మెయిన్ పేపర్‌లో మెయిన్ ఎడిషన్‌లో వచ్చేదాకా జరిగినటువంటి విలేకరి సడెన్‌గా మానేయడానికి గల కారణం? సడెన్‌లీ అంటే ఇప్పుడు మాకొచ్చే రెమ్యునరేషన్ ఏముంటది? 1000, 500, 15, 1200, 1000 దాదాపు 1000 లోపే నాకు ఎప్పుడు ఎంత రాసినా గూడా. అది అప్పటికి నేను 10 సంవత్సరాలు చేసిన అక్కడ విలేకరిగా. కానీ ఇప్పుడు విలేకరులంటే ముడుపులు తీసుకోకుండా చేయలేదు. నాకు ఆ మనస్తత్వం ఏనాడు లేకుండే. ఎక్కడ ఒక సింగిల్ రూపాయి ఎవరి దగ్గర తీసుకున్న దాఖలాలు లేవు. అందుకే నాకు విలేకరి ప్రజల పక్షాన, వ్యవసాయదారుల పక్షాన ఎప్పుడు వాళ్ళ పక్షాన నిలబడి వార్తలు రాసి ఉన్నదున్నట్టుగా నిక్కచ్చిగా రాసి ఇప్పుడు నాకున్న మా చుట్టుపక్కల 40 ఊళ్ళ పెట్టు విలేకరు లక్ష్మణ్ అంటే ఇప్పటికి నన్ను రికగ్నైజ్ చేసేది అదే. హ్మ్. విలేకరు అంటే అలా ఉండాలని చెప్పి. ఏనాడు ఒక రూపాయి సింగిల్ ఆశించడం కాదు. అంటే ఇప్పుడున్న వ్యవస్థ వేరు. నిజంగా చెప్పాలంటే విలేకరి బతకాలంటే ఈ మేనేజ్మెంట్‌ల వల్లనే డబ్బులివ్వాలి. లేకపోతే వాళ్ళు బయట బ్లాక్ మార్కెట్ అన్నా బ్లాక్ మెయిల్ ఏదో ఒక చేసినా డబ్బులు విధంగా తీసుకోవాలి. చెయ్యాలి. ఆ సిట్యుయేషన్ నాలో ఎప్పుడూ లేదు. ఎప్పుడు నీతి నిజాయితీగా బతకడమే మన అప్పటికి నేను 2 ఎకరాల పొలం అమ్మిన. ఈ ఓకే. 10 సంవత్సరాల విలేకరిగా చేసి 2 ఎకరాల పొలం 2 ఎకరాలు సంపాదించలా. 2 ఎకరాలు అమ్మేసుకున్నారు. అమ్ముకొని ఆ! ఆ తర్వాత ఇంకా సిట్యుయేషన్ ఏం జరిగిందంటే ఇటు వ్యవసాయం చేస్తూ విలేకరిగా ఉన్నా గదా! అయితే నాకు 5 ఎకరాల పొలం 10 ఎకరాల మా ఉమ్మడి ఆస్తి 10 ఎకరాలు ఉంది ఒకే దగ్గర. 10 ఎకరాల్లో 5 ఎకరాలు వరి నాటు పెట్టేవాడిని ప్రతిసారి. 94 అనుకుంటా 94, 96, 95 ఈ 3 సంవత్సరాల్లో ప్రతి ఏడు 5 ఎకరాల వరి నాటు పెడుతూ మిగతాదేమో పొద్దుతిరుగుడు అట్లాంటి పంటలు, పల్లి అట్లాంటివి చేసేది. 5 ఎకరాల పొలము ఆ దురదృష్టం ఏంటో అది ఎందుకు జరిగిందో అలా నాకు అర్థం కాలేదు గానీ 94లో 5 ఎకరాల వరి నాటేస్తే వడగండ్ల రేపో ఎల్లుండో వరి కొయ్యాలి. కోసే టైంలో వడగండ్ల వాన గట్టి ఒక్క ఇత్తు చేతికి రాకుండా పోయింది మొత్తం. ఆ పెట్టుబడి పోయింది, అన్నీ పోయినాయి. అలా 3 ఇయర్స్ కంటిన్యూగా జరిగింది. ఒక ఏడు కాదు, 2 ఏళ్ళు కాదు, 3 ఏళ్ళు. 3 ఏళ్ళు విపరీతంగా నష్టమైంది. పెట్టుబడులు పోయినాయి, చేసిన కష్టం పోయింది, అన్నీ పోయింది. ఇంకా మూడోసారికి మా భార్య ఇంకా చాలా సఫర్ అయింది. ఏంది పాపం బాగా కష్టపడేది. ఆమె బ పొలం కాడికెళ్ళి నేనేమో పొద్దున్న లేసి ఈ ఊర్లు పట్టుకొని యాస్ తిరిగేది ఏ రిపోర్టర్‌గా. ఆహ్, ఆమె వ్యవసాయం చూసుకునేది. ఒక పాలేరు ఉండేటోడ బాగా చేసేది. అట్లా చాలా సఫర్ అయ్యి ఇంకా నా వల్ల కాదు ఈ వ్యవసాయం మనకు సహకరించట్లేదు. నేను వ్యవసాయం చేయాలని చెప్పి ఏడ్చుకుంటూ మూలపడిపోయింది. 3 రోజులు అన్నం ఒకటి తినలే కాదు, పాపం. 2 కాదు, 3 ఏళ్ళు 3 పంట ఏళ్ళు. నష్టం అంటే చా చిన్న ము విషయం. అన్నం కూడా తినలేని పరిస్థితి ఆమె పాపం. బాగా సఫర్ అయింది. ఇంకా సరే ఏదైనా గానీ మనం తప్పదు కదా! ఇంకా భూమి మీద పుట్టినందుకు, ఇంకా ఊళ్ళో ఉన్నందుకు చేసుకోవాల్సిందే గానీ మళ్ళీ నెక్స్ట్ గూడా వరి పొలం పెట్టాలని మా షావుకారు దగ్గరికెళ్ళి అంతకుముందు మనకు అప్పులు ఎరువులు అవి ఇవి ఇచ్చేవాళ్ళు. మళ్ళీ ఎళ్లి ఒక ఎరువుల బస్తా కావాలంటే ఏది అయింది. అంతే కదా! 3 ఏళ్ళు, 4 ఏళ్ళు నా పంట పోతోంది. ఇంకా నువ్వు అన్ని అప్పులు చేసుకున్నావు. నువ్వేం వ్యవసాయం చేస్తావు? నేను రూపాయి కూడా ఇయ్యను నీకు. రూపాయి అప్పు ఉండనియ్య. రూపాయి ఒక ఎరువు బస్తా కూడా ఇయ్య అన్నాడు. ఇంక అప్పుడు నాకు మైండ్ బ్లాక్ అయింది. నాకున్న పేరేంటి చుట్టుపక్కల ఏ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, మినిస్టర్లు, మంత్రులు ఎవరొచ్చినా లక్ష్మణరెడ్డి, విలేకరెడ్డి అనేది ఎంతో పేరుంది. ఎంతో గొప్ప పేరుంది. కానీ డబ్బు లేకపోతే ఇంత దిగజారుతనానికి ఇంత పరువు లేకుండా ఇంట్లో అయిపోయింది నాకు. అనారోగ్యం, బయట ఆ! అప్పులు ఇవన్నీ. హ్మ్. కానీ అప్పుడు ఇంకా
నాకు నేనే బాగా ఆలోచించిన ఇంకేం చేద్దాం, పిల్లలు ఎదుగుతుండ్రు, వాళ్ళ చదువులు కూడా కావాలి, ఇంకొద్దు హైదరాబాద్కి వెళ్ళాం. అప్పటికి అందరూ హైదరాబాద్లో ఉన్నారు, మా అక్కలు చెల్లెలు అందరూ హైదరాబాద్, నేను ఒక్కనే ఊళ్ళో బంధువులందరూ ఉన్నా. ఉన్నారు. కాబట్టి ఇంకా లేదు, హైదరాబాద్ వెళ్ళిపోదాం, ఇంకా వద్దు ఈ బతుకు, ఇంకా ఈ అవమానాలు భరించలేను, ఈ అప్పులు ఈ అవమానాలు భరించలేను అని చెప్పి, రూపాయి ముట్టలేని పరిస్థితి అన్నప్పుడు ఇంకా మనం ఎందుకు ఇక్కడ ఉండాలి, ఎవరి కోసం ఈ సేవ చేయాలి. తెల్లారేస్తే జనము, రైతులు, బాధలు, బంధువులు అందరూ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేస్తాం కానీ మన ప్రాబ్లం ఎవరు సాల్వ్ చేయట్లేదు కదా అని చెప్పి, ఇంకా అప్పుడు మా భార్యని అడిగిన, నీ దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయని చెప్పి. ఎందుకు అంటే నాకు పని ఉంది, 400 ఆమె ఏదో దాచుకున్న 460 రూపాయలు, ఇగో ఇవి ఉన్నాయి తీసుకో ఇచ్చి 420 రూపాయలు తీసుకొని ఎవరికి చెప్పలే ఊళ్ళో. మా భార్యకి చెప్పి నేను హైదరాబాద్ పోతున్నా, వీలైతే వారం 10 రోజులలో నీకు ఏమైనా మెసేజ్ ఇస్తాను, నువ్వు హైదరాబాద్కి వచ్చేసి ఎవరికైతే చెప్పకని చెప్పి ఎవరికి చెప్పకుండా హైదరాబాద్ వచ్చేసిన. హైదరాబాద్ వచ్చేసి ఇంకా ఈనాడు మళ్ళీ కరీంనగర్ అక్కడ మేము అప్పుడు రమేష్ బాబు గారు మేనేజింగ్ డైరెక్టర్ ఉండ్రి. సార్ నేను అక్కడ నా పరిస్థితి బాగాలేదు, నా సిచ్యువేషన్ బాగాలేదు, నేను హైదరాబాద్కి వచ్చిన, ఏదైనా బిజినెస్ చేసుకుంటూ సైడ్గా విలేకరిగా చేసుకుందాం అని అనుకుంటున్నా సార్ అంటే, సరే నో ప్రాబ్లం అని చెప్పి ఆయన పంజగుట్ట రాసుకోమన్నాడు. సో ఆ విధంగా భాగ్యనగరానికి వచ్చిన. ఈ బిజినెస్ స్క్రాప్ బిజినెస్ తర్వాత మీకు ఈ పొలిటికల్గా ఈ సంఘంలో, మున్నూరు కాపు సంఘంలో ఇదంతా ఈ ప్రస్థానం ఏంటి? అంటే విలేకరికి 2 years చేసిన తర్వాత, అంటే నేను ఇక బిజినెస్ అనుకున్నాం కదా, ఈ విలేకరికి హైదరాబాద్లో చేసినా కూడా మనకి వచ్చే 1000-1500తో మనం బతకలేం, పిల్లలు కూడా పిల్లల ఫీజులు చదివిపియాలి, ఇవన్నీ ఉన్నాయి అని అప్పుడు మా రిలేటివ్స్, మా బంధువులు, మా అన్న, ముఖ్యంగా మా అన్న మల్లయ్య అని, ఆయన ఇక్కడే దుర్గానగర్ కాలనీ సోమాజిగూడలో ఉంటుండే, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయను ఆయన అంటే, సరే అన్న అని చెప్పి మా సొంత ప్లేసే, నాకు కృష్ణనగర్లో మా సొంత ప్లేస్లోనే ఏం చేయమంటే ఐరన్ హోల్సేల్ స్క్రాప్ డీలర్గా పెట్టుకో, అప్పుడు ఆయనే కొన్ని డబ్బులు చదివి, ఇంకా మిగతా వాళ్ళు మా ఫ్రెండ్స్ వీళ్ళు కొన్ని డబ్బులు చదివి ఈ ఓన్లీ ఐరన్ స్క్రాప్ బిజినెస్ స్టార్ట్ చేసిన. మా బామ్మది కూడా అప్పుడు ఊరు నుంచి పిలిపించిన, ఇంకా నాకు ఈ రిపోర్టర్ ఉంది, తర్వాత ఈ అవి ఉన్నాయి, రిపోర్టర్గా మీరేమో బయట తిరగటం, బామ్మది షాప్ మెయింటైన్ చేయడం, బయట నేను మిగతా వాళ్ళతో అందరు కలిసి ఉండి అట్లా చూసుకుంటూ ఉన్నప్పుడు ఒక 2 years చేసిన బిజినెస్ పికప్ అయింది. ఇంకా నేను కూడా లేకుంటే బిజినెస్ నడిచే పరిస్థితి లేదని చెప్పి బిజినెస్ మీద కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేసిన. అప్పుడు అది మానేసిన, రిపోర్టర్గా మానేసిన. అది మానేస్తూ బిజినెస్లో మంచిగానే సొంత ఇల్లు కట్టుకున్న బిజినెస్ ద్వారానే. పిస్పేటలో కూడా ఒక ప్లాట్ కొనుక్కోవడం జరిగింది, అది కలిసి వచ్చింది బిజినెస్. తర్వాత ఇంకా మా బామ్మది కొండాపూర్ వెళ్ళిపోవడం, ఆయన సొంత బిజినెస్ పెట్టుకోవడం, ఇక అప్పుడు నాకు కూడా నా వల్ల కాలేదు. అసలు అదే సార్ షిఫ్ట్, అసలు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ తర్వాత అసలు ఇలాంటి నేపథ్య కుటుంబము కాదు, నేపథ్యమైనటువంటి ఇది కాదు, నేపథ్యమైన వ్యాపారము కాదు, ఆల్ ఆఫ్ ఏ సడన్ స్కూల్స్ ఎస్టాబ్లిష్మెంట్, స్కూల్స్లోకి ఈ ప్రయాణం ఏంటి? అంటే నేను జర్నలిస్ట్గా ఉంటూనే మా కృష్ణానగర్ అంటే ఇక లోకల్ పొలిటికల్ కూడా ఎంటర్ అయినా. జూబ్లీహిల్స్ ఫస్ట్ బీజేపీ పార్టీలో మా మిత్రులు కొందరు కలిసి అటు జర్నలిస్ట్గా మానేసిన తర్వాత ఇంకా 2 సంవత్సరాలు చేసింది హైదరాబాద్లో జర్నలిస్ట్గా. చేసిన తర్వాత ఇంకా ఫ్రీగా ఉంటాం కదా, బిజినెస్ ఎలాగో మా బామ్మ నడిపిస్తున్నా అని చెప్పి బీజేపీ జూబ్లీహిల్స్ డివిజన్ ప్రెసిడెంట్గా చేసిన తర్వాత ఒక 2 years తర్వాత ఎందుకో తెలుగుదేశం పార్టీలో అసలు మా బ్యాక్గ్రౌండ్, మా ఊళ్ళో ₹1 ఎన్టీఆర్ ఉన్నప్పుడు, ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు మా ఊరందరి దగ్గర ఒక 100 మంది దగ్గర ఒక్కొక్క రూపాయి పోగు చేసి ఎన్టీఆర్ దగ్గరికి వచ్చి ఎన్టీఆర్ చేతిలో డబ్బులు పెట్టి, ఎన్టీఆర్ నాకు పత్రం ఇచ్చింది, ఇప్పటికి ఉంది నా దగ్గర, మా గ్రామశాఖ అధ్యక్షునిగా నాకు ఎన్టీఆర్ గారు స్వహస్తాలతో నాకు ఇచ్చిన లెటర్ ఇప్పటికి నా దగ్గర ఉంది. అలా మొదటి నుంచి తెలుగుదేశం అక్కడ. ఆయన మీద ఉన్న అభిమానం మొన్న ఎన్టీఆర్ గారి విగ్రహ ప్రతిష్టతో మీకు పూర్తయిపోయింది. ఎన్టీఆర్ గారి విగ్రహ ప్రతిష్ట, దాని గురించి చెప్పండి సార్. ఎన్టీఆర్ గారి విగ్రహ ప్రతిష్ట అంటే అక్కడ ఈ కమ్మ సామాజిక వర్గం వాళ్ళు చాలామంది ఉన్నారు, మా మధురా నగరు, శాలివాహన్ నగరు, ఆ ఏరియా అంతా. అందులో వాళ్ళంతా నాకు బాగా ఫ్రెండ్స్ మొదటి నుంచి. అందులో ముఖ్యంగా మా కొల్లి లక్ష్మణ్ అని చెప్పి ఆయన. అయితే ఇక్కడ విగ్రహం పెడదాం అంటే, సరే పెడదాం, నేను లక్ష్మణ్ నువ్వు కూడా మాతో ఉండాలి, ఖచ్చితంగా ఉంటా అని చెప్పి అప్పుడు ఆంధ్రాకి పోయి అక్కడ విగ్రహం చూసి వచ్చినాం. మేమే 5-6 పోయినాం. ఆ విగ్రహం అడ్వాన్స్ ఇచ్చి
ఇక మా లోకల్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారు సీఎం దగ్గరికి తీసుకుపోవడం, సీఎం గారు కూడా దానికి ఒప్పుకోవడం, అలా ప్రస్తావన జరిగింది. ఆ విగ్రహం మొన్న ప్రతిష్టాపన చేయడం జరిగింది. సో, మీకు పత్రం ఇచ్చినందుకు ఎన్టీఆర్ గారి విగ్రహ ప్రతిష్టలో భాగమైపోయి ఆ రుణం తీర్చుకోవడం జరిగింది. స్కూల్స్ ఎలా వచ్చాయి? ఇంకా స్కూల్స్ అంటే అదే ఇప్పుడు అప్పుడు సాయిరామ్ స్కూల్ మన వెంకటేశ్వరరావు చైర్మన్ నల్లపాటి వెంకటేశ్వరరావు గారు అప్పుడు ఆయనకు 2 స్కూల్స్ ఉండే. అయితే నేను అప్పుడు తెలుగుదేశంలో పెద్ద ఎత్తున ఒక 500 మందితోని బీజేపీ నుండి తెలుగుదేశంలో చేరినప్పుడు బాగా ఫోకస్ అయింది. అప్పుడు చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా పెద్ద మీటింగ్ పెట్టి నన్ను ఆహ్వానించిండు. అప్పుడు విజయరామరావు సిబిఐ మాజీ డైరెక్టర్, మాజీ మంత్రి విజయరామరావు గారు నన్ను బాగా అప్రిషియేట్ చేసేవారు. అట్లా బాగా హార్డ్ వర్క్ బాగా పనిచేసేది పార్టీకి, తెలుగుదేశం పార్టీకి. అలా గ్రేటర్ హైదరాబాద్ సెక్రటరీగా కూడా నాకు అప్పుడు పోస్ట్ ఇవ్వడం. తర్వాత అలాగే కంటిన్యూ చేస్తున్నప్పుడు మా కృష్ణనగర్ కాలనీకి ఎలక్షన్స్ రావడం. ఆ ఎలక్షన్లో నేను మా టీమును గెలిపించుకొని నేను దానికి కమిటీకి చీఫ్ అడ్వైజర్గా ఉండడం. అలా చేస్తున్నప్పుడు ఈ వెంకటేశ్వరరావుకు నాకు పరిచయం ఏర్పడి రెగ్యులర్గా ఆయనతో మాట్లాడడం, ఆయన స్కూల్కి వెళ్ళడం. కొన్ని ఇన్సిడెంట్ జరిగినాయి ఆ స్కూల్ మీద. మా కాలనీ వాళ్ళు ఆయన మీద ఒకసారి దాడి చేయడం, అదేవిధంగా ఈ స్టూడెంట్స్ని టీచర్ కొట్టిందని వాళ్ళు చిన్న ఇన్సిడెంట్స్కి ఈ మీడియా వాళ్ళు పెద్ద ఫోకస్ చేసి టీవీలలో మీడియా పర్సన్గా, పొలిటికల్ పర్సన్గా మీరు ఎప్పుడు అండగా ఉంటాం, ఆయనకు కొద్ది అండగా ఉంటూ ఆయన వెంబడి ఉండేవాడిని. అలా ఓ రోజు ఇట్లే కూర్చున్నప్పుడు, అన్న మీరు కూడా మన స్కూల్ ఫీల్డ్లోకి రండి, స్కూల్ పెడదాం మనం అని చెప్పి ఆయన అనడం. కొల్లి లక్ష్మణ్, నేను ఆయన ముగ్గురం కూర్చుని ఇలా ఒకసారి టీ తాగుతూ మాట్లాడుకునేటప్పుడు ముగ్గురం కలిసి స్కూల్స్ పెడదాం, ఖచ్చితంగా పెట్టడం అని చెప్పి ఆ రోజు డిసైడ్ చేసి ఎట్ ఏ టైం 2011-12 అకాడమిక్ ఇయర్లో ఎట్ ఏ టైం 9 బ్రాంచెస్ స్టార్ట్ చేసినాం. 9 అంటే ఈ మేము ముగ్గురంతో పాటు ఈ మన అపర్ణ కన్స్ట్రక్షన్లో వన్ ఆఫ్ ద డైరెక్టర్ రాకేష్ రెడ్డి అని ఆయన ఉండే, ప్రభు అని వెంకటేశ్వర వాళ్ళ బ్రదర్, కజిన్ బ్రదర్. ఈ 5 కలిసి 9 బ్రాంచ్లు ఎట్ ఏ టైం స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో నన్ను తీసుకురావడం ఈ ఎడ్యుకేషన్ ఫీల్డ్లోకి తీసుకురావడం కానీ నల్లపాటి వెంకటేశ్వర ద్వారా రావడం జరిగింది. మీరు ఒక పార్ట్నర్గా జాయిన్ అయినటువంటి మీరు యాక్టివ్ రోల్లో ఉన్నారా, లేకపోతే స్లీపింగ్ పార్ట్నర్గానే ఉన్నారా? యాక్టివ్ రోల్గాను. నాకు కొండాపూర్ బ్రాంచ్ ఒకటి సంస్కృతి బ్రాంచ్ అనేది నేనే రెగ్యులర్గా చూసేవాడిని. కొండాపూర్లో 2 బ్రాంచ్లు ఉండే, ఒకటి శ్రీనిధి, ఒకటి సంస్కృతి. అయితే 2 years మేము పార్ట్నర్షిప్లో నడుపుతున్నప్పుడు 2 years తర్వాత ఎవరికైతే ఈ 9 బ్రాంచీలు ఒక అకౌంటెంట్ 9 బ్రాంచ్ల మీద అకౌంటెంట్ ఏం చేసిందంటే 1 yearలోనే దాదాపు 20 lakhs ఫ్రాడ్ చేసిండు. ఫ్రాడ్ చేసి వెళ్ళిపోవడం వల్ల మా మధ్య చిన్న క్లాసెస్ వచ్చేసింది. ఇలా అయితే మనం స్కూల్ నడపలేము, వద్దు ఇంకా ఎవరి వాళ్ళు డివైడ్ అవుదామని చెప్పి ఆ రోజు డిసైడ్ అయ్యి తలా 2 బ్రాంచ్లు పంచుకోవడం జరిగింది. ఇప్పుడు మీది మంగళారపు లక్ష్మణ్ గారిది సంస్కృతి గ్రూప్ ఆఫ్ స్కూల్స్. మీరు రైతుగా, విలేకరిగా, దాని తర్వాత ఒక వ్యాపారవేత్తగా ఈ అనుభవాలన్నీ మీ స్కూల్లో ఎలా ఉపయోగిస్తున్నారు? అంటే ఇప్పుడున్న పరిస్థితులలో ఏదైతే అప్పటికిప్పటికి చాలా డిఫరెంట్ ఉంది. ఒకప్పుడు మీరందరూ బాల్యం ఎలా గడిచిందని, బాల్యంతో ఇప్పుడున్న ఇప్పుడున్న చిన్న పిల్లలకి బాధ్యత అనేది తెలియదు. అప్పుడు మాకు బాగా బాధ్యత తెలిసేది. చిన్నప్పుడే మేము పశువులు కాసేది, వాగులు, వంకలు, చెరువులు, పొలానికి వెళ్ళేది, సెలవు వస్తే పోయి నాట్లు కానీ లేకపోతే ఇవన్నీ చేసేది. ఇదని లేదు. ఈ రోజు ఇంట్లో గ్లాస్ తీసి పక్కన పెట్టడమే పని చేయించట్లేదు. అమ్మో నా బిడ్డ, నా పిల్లోడని. ఒక హాఫ్ పర్లాంగ్, 1 కిలో హాఫ్ పర్లాంగ్ ఉన్న పిల్లోని కూడా తీసుకొచ్చి వాడిని నడిచిపోరా అంటే వాడు స్కూల్కి వచ్చేవాడు, వాడిని కూడా డ్రాప్ చేసి మళ్ళీ వచ్చి పికప్ చేసుకుంటారు. కానీ మేము అప్పుడు 5 కిలోమీటర్లు నడిచిపోయి చదువుకునే వాళ్ళం. కాబట్టి ఇదంతా వాళ్ళకు కూడా చిన్నప్పటి నుంచి కూడా ప్రతి తల్లిదండ్రులు గాబరాం చేయకుండా పిల్లలకి పని చెప్పాలి, పని చెప్తూనే చదివిపియాలి. కష్టం సుఖం అని వాళ్ళకు కూడా తెలిసి రావాలి. కష్టంతో పాటు సుఖపెట్టండి, నో ప్రాబ్లం, కానీ కష్టం కూడా నేర్పియాలి వాళ్ళకి. మీరు రాసిన పుస్తకం అండి మాయని గాయాలు నెత్తుటి చరిత్ర, ఈ పుస్తకం గురించి. మాయని గాయాలు నెత్తుటి చరిత్ర ఎందుకు రాశానంటే, అప్పుడున్న కరీంనగర్ జిల్లాలో ఒక కల్లోలిత ప్రాంతం, నక్సలైట్లకు పెట్టింది పేరు. జగిత్యాల, అదేవిధంగా సిరిసిల్ల, హుస్నాబాద్, ఇది కరీంనగర్, పెద్దపల్లి, ఇలాంటి ప్రాంతాల్లో నక్సలిజం ఉనికి బ్రహ్మాండంగా ఉండేది. వాళ్ళు ఏదనుకుంటే అది సాధించారు. 2 దశాబ్దాలు నక్సలైట్లు అనుకున్నదే ఆట
పాడిందే పాట చేసిందే రాజ్యం అనే స్థాయిలో జరిగింది. అప్పుడు హుస్నాబాద్లో ఆసియాలోని పెద్ద అమరవీరుల స్తూప, ఆసియా ఖండంలోనే అతిపెద్ద అమరవీరుల స్మారక స్తూపం మా ఊళ్ళో కట్టారు హుస్నాబాద్లో. ఓకే. చుట్టూ వేరే ప్రాంతాలు వేరే జిల్లాలలో ఒక విధంగా ఉండే నక్సలైట్ల పోరాటం ఒక విధంగా ఉంటే, మా హుస్నాబాద్ ప్రాంతంలో ఒక విధంగా ఉండేది నక్సలైట్ల పోరాటం. అక్కడ సిపిఐ బాగా పట్టున్న పార్టీ. సిపిఐకి పీపుల్స్ వార్కు పడేది కాదు. అది ఆధిపత్య పోరు. ఆ ఆధిపత్య పోరులో ఒకరి మీద ఒకరు ఆరోపణలు, మర్డర్లు చేసుకునేవారు. దాదాపు వందల మంది చనిపోయిండ్రు. ఇటు పీపుల్స్ వార్ నుండి కానీ, అటు నాకు మా సిపిఐ నుండి కానీ. ఓకే. ఇదంతా నా కళ్ళ ముందు జరిగిన ఇన్సిడెంట్. చాలా జరిగినాయి నా కళ్ళ ముందు. ఆ ఇన్సిడెంట్లు అన్నీ క్రోడీకరించి ఒక పుస్తకం రాస్తే బాగుంటుందన్న ఆలోచనతోని ఈ మాయని గాయాల నిత్యుడి చరిత్ర అనే 2 దశాబ్దాల చరిత్ర, అది రేపు రాబోయే తరానికి, ఇప్పుడున్న తరానికి అది చూసుకుంటే అందులో ఎన్ని పాత్రలు ఇమిడీకృతమైనవి, ఎలా జరిగిందనేది రేపు రాబోయే తరానికి ఒక మార్గదర్శకంగా ఉంటుందని వాళ్ళ చరిత్ర. బహుశా మీతో పాటు ఉన్నటువంటి వాళ్ళకు కూడా చాలా మందికి ఈ విషయాలు తెలియకపోవేమో. బయట విషయాలు ఈ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి అంత లోతుగా మీ పుస్తకంలో రాసినంత లోతుగా చాలా తక్కువ మందికే తెలిసి ఉంటాయి. మీరు ఈ నక్సలైట్ వృక్షం, వంశవృక్షం రాసినప్పుడు వీటి నుంచి మీకేం థ్రెట్ కాల్స్ ఏం రాలేదా? ఎట్లుంటుందంటే, ఇప్పుడు పోలీస్ స్టేషన్ రెగ్యులర్గా నేను పోలీస్ స్టేషన్కి పోతా. పోలీసు వాళ్ళంతా నాకు మంచి మిత్రులాగానే ఉండేవాళ్ళు, ఎస్ఐలు కానీ సిఐలు కానీ. అదేవిధంగా నక్సలైట్లు కూడా ఆ విధంగానే ఉండేది. నక్సలైట్లు రెగ్యులర్గా కలిసేవాళ్ళు మాతో, రెగ్యులర్గా ఇంటర్వ్యూ చేసేవాళ్ళు, రెగ్యులర్గా కలిసేవాళ్ళు, రెగ్యులర్గా వాళ్ళ వార్తలు రాసేవాళ్ళు. కానీ ఇక్కడ కొందరు విలేకరులు ఏం చేస్తారంటే, పోలీసు వాళ్ళు ఏమనుకున్నారని నక్సలైట్లకు చెప్తారు, నక్సలైట్లు ఏమనుకున్నారనేది పోలీసు వాళ్ళకి చెప్తారు. అక్కడ పెద్ద మిస్టేక్ చేస్తారన్నమాట. ఇది క్లాషెస్ వచ్చి ఆ విలేకరు థ్రెట్ అయిపోతాడు అక్కడ. అక్కడ వాళ్ళకు వాళ్ళ రహస్యాలు వీళ్ళకి చెప్పడం, వీళ్ళ రహస్యాలు వాళ్ళకి చెప్తే అది చాలా తప్పు. ఎప్పుడైనా తప్పే కదా. నేను అలా ఎప్పుడు చేయలేదు. అది నాకు నేను అలా సేఫ్ సైడ్గా నెట్టుకురాగలిగాను. దాదాపు ఒక దశాబ్దం కాలం పాటు నక్సలైట్లతో ఎలా ఉన్నాను, పోలీసులతోనూ ఉన్నాను. కానీ ఏనాడు వీళ్ళిద్దరి మధ్యన తగవులు పెట్టి సిచ్యువేషన్ కానీ ఏదంటే సిచ్యువేషన్ ఉంటే, ఒకసారి నక్సలైట్లు అన్నారు ఏమని, మా ఊరు పక్కనే కలవట్టు ఉంది. ఆ కలవట్టు కింద అక్కడ రేపదంగానే బావిలో ఒక అమ్మాయి వాడి చనిపోయింది. ఆ అమ్మాయి వాడు చనిపోయినప్పుడు ఎట్లా పోలీసు వాళ్ళు వస్తారని చెప్పి ఆ కలవట్టు కింద బాంబ్ బ్లాస్ట్ పెట్టి ఆలోచన చేశారు వాళ్ళు. నాకు తెలిసి ఇమీడియట్లీ వాళ్ళు గట్టిగా మందలి చేయడం జరిగింది. ఇలాంటి సిచ్యువేషన్ చేస్తే బాగుండదు మీరు, అది మీకే కాదు మా ఊరికి ముప్పు, అందరికీ ముప్పు, ఇది మంచి పద్ధతి కాదు, మీరు వారించండి, తీసేయండి అని చెప్పారు. ఇలా పెట్టనివ్వాలి అలా. దాదాపు ఇప్పుడు అక్కడ ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది, రామవరం అని. ఆ రోజు 20 మంది పోలీసు వాళ్ళు చచ్చిపోయినారు, ఒక సుంకరి చనిపోయిండు. పెద్ద ఇన్సిడెంట్ అనమాట. అప్పుడు సమరసింహ మన మైసూరారెడ్డి హోమ్ మినిస్టర్ ఉంటే, ఆ రోజు హోమ్ మినిస్టర్ కూడా అక్కడికి హెలికాప్టర్ వేసుకుని వచ్చాడు. ఆ ఇన్సిడెంట్ ఆ రోజు నేనే ఇంటర్వ్యూ చేసిన ఆ రోజు. అదేవిధంగా స్తూపం ఆవిష్కరణ రోజు కూడా గద్దారు, వరవరరావు వీళ్ళంతా పౌర హక్కుల సంఘం అందరూ వచ్చారు. ఆ రోజు గద్దార్ను కూడా నేనే ఇంటర్వ్యూ చేయడం జరిగింది. చాలా జరిగినాయి. సో సమదూరాన్ని పాటించడం మూలంగా, వృత్తి నిబద్ధతని పాటించడం మూలంగా ఏ రోజు కూడా లక్ష్మణ్ గారు అనేటువంటి వ్యక్తి వాళ్ళ వ్యక్తి కాదు, వీళ్ళ వ్యక్తి కాదు, ఒక నికార్సైన జర్నలిస్ట్ మాత్రం. ఆ కోణంలోనే నేను నడుచుకోవడం జరిగింది. అలా నడుచుకున్నప్పుడే నాకు వాళ్ళ నుండి థ్రెట్ రాలే, ఏనాడు వీళ్ళ నుండి థ్రెట్ రాలే, ఏనాడు వాళ్ళు బెదిరేలే, వీళ్ళు బెదిరేయాలి. అద్భుతం సార్. చాలా కొంతమంది మాత్రమే దాన్ని ఆ పార్శ్వాన్ని మెయింటైన్ చేయటం అనేది జరుగుతుంది. ఈరోజు స్కూల్ వ్యవస్థాపకులుగా మీరు 5 బ్రాంచీలు 6 బ్రాంచీలు తిరుగుతున్నారు. ఏంటి మీ దినచర్య ఏంటి ఈరోజు స్కూల్ వ్యవస్థాపకులుగా? దినచర్య మార్నింగ్ 5 గంటలకు లేవాలి, ఏదో ఒక బ్రాంచ్కి 7:30కి వరకు బ్రాంచ్కి వెళ్ళాలి. అక్కడ ఆయమ్మలు వచ్చిందా రాలేదా, ముందు పరిసరాలు అందరూ పరిశుభ్రంగా ఉంచిరా లేదా, స్కూల్ ప్రిమిసెస్లో ఎవరున్నారు, ఏం జరుగుతుంది, టీచర్లు ఇన్ టైంలో వస్తున్నారా లేదా, టీచర్ ఒకవేళ అక్కడ ప్రిన్సిపాల్ లేట్గా వస్తే టీచర్లు క్వశ్చన్ చేయలేదు. అదేవిధంగా టీచరు లేట్గా వస్తే పిల్లలు క్వశ్చన్ చేయలేరు. కాబట్టి అలాంటి సిచ్యువేషన్ నేను ఎప్పుడు రానివన్నా. వాళ్ళందరినీ క్వశ్చన్ చేయాలంటే మీరు ముందు టయానికి ఉండాలి. కాబట్టి నేను ఏదో ఒక బ్రాంచ్లో
అన్ని బ్రాంచ్‌లు ఎట్ ఏ టైం వెళ్ళడం కాదు. రోజు ఒక బ్రాంచ్‌కి వెళ్తా. ఇవాళ సంస్కృతికి వెళ్తా అంటే రేపు కృష్ణవేణికి వెళ్తా. హ్మ్. రేపు కృష్ణవేణి మరుసటి రోజు బ్రైట్ స్కూల్‌కో శ్రీనిధికెళ్తారు. లేకపోతే శ్రీనిధికో ఎక్కడికో అలా ఖచ్చితంగా ఏదో ఒక బ్రాంచ్‌కెళ్ళి రెగ్యులర్‌గా ఇన్ టైమ్‌లో డిసిప్లిన్, క్రమశిక్షణ ముందు టీచర్‌లో క్రమశిక్షణ ఉండాలి. మన సబ్‌లో క్రమశిక్షణ ఉండాలి. ఉంటేనే పిల్లల్లో క్రమశిక్షణ తీసుకురాగలుగుతాం. సార్ నాకు చాలా ఆనందకరమైన విషయం ఏంటి అనంటే, వాళ్ళ వారసులు ఈ రంగంలోకి కొంతమంది వస్తున్నారు, కొంతమంది రావట్లేదు. అబ్రాడ్‌లోకెళ్ళిన వాళ్ళు గూడా వస్తూ ఉన్నారు. గ్రూప్స్‌కి ప్రిపేర్ అయినటువంటి మీ ఇద్దరు అమ్మాయిలు, సో, ఇంగ విద్యార్థికులైనటువంటి మీ పిల్లలిద్దరూ గూడా ఈరోజు మీ స్కూల్స్ చూస్తున్నారు. మీ కుటుంబ పిల్లల నేపథ్యం చెప్పండి సార్? పెద్దమ్మాయి భవాని, చిన్నమ్మాయి భార్గవి. పెద్దమ్మాయి బీటెక్ చేసింది. వాళ్ళు మా పెద్దమ్మాయి ఆ చెల్లె కొడుకే ఇచ్చిన. చిన్నమ్మాయిని కూడా అక్క కొడుకే అందరు మా దగ్గరోళ్ళే. మా సొంత సిస్టర్ కుటుంబంలోనే కొడుకులకి ఇచ్చారు. ఇవ్వడం కాబట్టి పెద్దమ్మాయి న్యూజిలాండ్‌లో ఒక 4 ఇయర్స్ ఉండొచ్చిండ్రు. హ్మ్. వచ్చిన తర్వాత నేను స్కూల్స్ మూడో బ్రాంచ్ స్టార్ట్ అయినాక ఆమె వచ్చింది. వచ్చిన తర్వాత ఆమెకు ఒక బ్రాంచి ఆమెనే టేకప్ చేస్తుంది. ఆమె నడిపిస్తుంది. బ్రహ్మాండంగా ముందుకెళ్తుంది. హ్మ్. చిన్నమ్మాయి కూడా ఆమెకు ఒక బ్రాంచ్ ఇచ్చినాం. ఆమె కూడా ఒక బ్రాంచ్ నడుపుతుంది. మీ అబ్బాయి? అబ్బాయి అబ్రాడ్‌లో ఉన్నాడు. ఓకే. యూఎస్‌లో ఉన్నాడు. ఆయనే కూడా మంచి వెల్ సెట్ ఎంఎస్ అయిపోయింది. హ్మ్. చిన్నప్పటి నుంచి ఆయన కూడా మంచి ఇంటెలిజెంట్. హ్మ్. సాఫ్ట్‌వేర్ రంగంలో మంచి ఆరితేరిండు. హ్మ్. ఆయన బీటెక్ నుండే సాఫ్ట్‌వేర్‌లో వెబ్‌సైట్స్ డిజైన్ చేయడం గానీ, తర్వాత యాప్స్ డిజైన్ చేయడం గానీ డెవలపర్ గాని ఇవన్నీ గూడా చేస్తుంది. చేస్తూ ఉన్నారు. ఏంటి మీ సంస్కృతి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ యొక్క హార్ట్ ఏంటి? అంటే ప్రతి ఒక ఆర్గనైజేషన్‌కి ఒక గుండెకాయ లాంటి కొన్ని పద్ధతులుంటాయి. మీ ఆర్గనైజేషన్ యొక్క గుండెకాయ ఏంటి? ఏం లేదు కష్టమే హ్మ్. ఆర్గనైజేషన్. ఇప్పుడు అంటే మీరు పిల్లలకి ఎటువంటి ఫీడింగ్ ఇవ్వాలని అనుకుంటారు? ఎలాంటి క్రమశిక్షణని, ఎలాంటి కరిక్యులమ్‌ని ఈ రోజు ఉన్నటువంటి ఏఐ రంగంలో సో, ఇప్పుడు ఎలా అంటే ఏఐ రంగం అనేటువంటిది స్కూల్‌కి రీప్లేస్‌మెంటా? ఇంట్లో కూర్చొని చదువుకోవచ్చా పిల్లలు? జనరల్‌గా ఇప్పుడున్న సిచ్ స్టూ స్టూడెంట్ గానీ, ఇప్పుడున్న పరిస్థితులు గానీ నైతిక విలువలు లేవు. విలువలు తగ్గిపోతున్నాయి. పేరెంట్స్‌కి విలువ ఇవ్వట్లేదు. అదేవిధంగా టీచర్స్‌కి విలువ ఇవ్వట్లేదు. సమాజంలో వాళ్ళ వాళ్ళ బాధ్యత ఏందో వాళ్ళు తెలుసుకోవట్లేదు. ముఖ్యంగా విద్యార్థుల్లో విలువలు పెంచాలి. మానసిక స్థైర్యం పెంపొందించాలి. విలువలు పెంచాలి. విలువలు సన్నగిల్లుతున్నాయి. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలుండేవి. ఈరోజు న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ అవుతున్నాయి. అవుతున్నాయి. ఒక మంచి చెప్పేటువంటి ఇంట్లో పెద్ద కొరవటం మూలంగా ఈ యొక్క పరిస్థితులనేవి ఏర్పడుతూ ఉన్నాయి. ఇప్పుడు వాడికి బంధుత్వం వాల్యూ తెలవదు. ఇప్పుడు విలువలు, ఈ విలువలన్నీ తెలిస్తేనే మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మనం ఎలా పెరగాలి, ఎలా ఉండాలి, మన కల్చర్ ఏంటి అనేది ముందు వాడు తెలుసుకోవాలి విద్యార్థి. ఆ తర్వాత విలువలు తెలుసుకోవాలి. అమ్మేంటి, నానేంటి, మన బంధుత్వం ఏంటి, చుట్టుపక్కల వాళ్ళ సమాజం ఏంటి, ఇవన్నీ తెలుసుకున్నప్పుడే ఈ విలువలు, సంస్కృతి, సాంప్రదాయాలతోనే మనకి విద్య అలవడుతది. ఇవి 2 లేనప్పుడు వాడు విద్య మీద కూడా నిర్లక్ష్యం చేస్తాడు. విద్యలో కూడా రాణించలేడు. సో ట్రూ సార్. కాబట్టి ఈ విలువలకు మేము ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. అప్పుడప్పుడు ఈ సిట్యుయేషన్‌లు ఇప్పుడు 8థ్, 9థ్, 10థ్ 8థ్, 9థ్ నుంచే పిల్లలు ఒక క్రేజ్ స్టార్ట్ అయింది. లవ్ అఫేర్ స్టార్ట్ అయింది. అట్రాక్షన్‌కి లోనవుతుండ్రు. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. అలాంటివి జరగకుండా వాళ్ళలో ఎప్పటికప్పుడు మోటివేషన్ క్లాసులు పెట్టడం గానీ, వాళ్ళలో ఒక మంచి ఆత్మ న్యూన్యత భావం తీసుకురావడం, సమాజం పట్ల ఎలా ఉండాలి, తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలి, ముఖ్యంగా చదువు వల్ల రేపు భవిష్యత్తులో మీకు ఏ విధంగా చదువు ఉపయోగపడుతుంది అనేది ఎప్పటికప్పుడు తెలియజెప్పడం జరుగుతుంది. పిల్లల్లో ఉన్నటువంటి ఈ మానసిక ప్రవర్తన అంటే మానసిక మార్పులు, ఈ ప్రవర్తనలో మార్పులకి కారణం సమాజమా? తల్లిదండ్రులా? పాఠశాల? మాక్సిమం పరిసరాల ప్రభావం. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ వచ్చింది. ఆ యూట్యూబ్, ఆ దిక్కుమాలిన వెబ్‌సైట్స్ అన్నీ ఓపెన్ చేస్తున్నారు. దానివల్ల ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, ప్రతి ఒక్కరికి ఫోన్ ఇస్తుండ్రు. ఈ మధ్యన కరోనా ప్రభావం వల్ల అంతకుముందు తక్కువుండేది ఫోను. ఎవరిని ఫోన్ చూడొద్దన్న మేమే కరోనా పరిస్థితుల్లో అందరికీ ఫోన్స్ కొనివ్వండి, ఆన్‌లైన్ క్లాసులు పెడదామని చెప్పి స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుండి మొబైల్స్‌కి అడిక్ట్ అయితుండ్రు యూత్ అంతా. ముఖ్యంగా స్టూడెంట్స్ కూడా. వాడికి స్కూల్‌లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అలౌ చేయం గానీ, ఇంట్లో ఉన్నప్పుడు ఇంటికి పోయినప్పుడు వాడు ఫోన్ యూజ్ చేస్తుండు. తల్లిదండ్రులు ఫోన్‌లు ఇస్తుండ్రు. ఆ ఫోన్‌లో అడిక్ట్ అయ్యి వాళ్ళు లేనిపోని అట్రాక్టివ్‌కి లోనవుతుండ్రు.
దిక్కుమాలిన కల్చరు వచ్చింది. ఆ కల్చర్‌తోని వాళ్ళు పాడైపోతుంటారు. పరిసరాల ప్రభావం, తల్లిదండ్రుల గారాబం గారాబం. అనేటువంటిది స్కూలుకి ఒక కొరకరాని కొయ్యలాగా తయారైంది. ఇమ్మ వద్దంటేనేమో పిల్లోడికి కోపం, కోపం. ఇమ్మంటేనేమో స్కూలుకి ఆ మధ్యన కోపం. ఇన్సిడెంట్ జరిగింది కదా! ఒక కాలేజీలో ఒక అమ్మాయి మొబైల్ పట్టుకొస్తే టీచర్ గుంజుకుంటది. ఆమె అవును. చెప్పుతో కొడుతది అవును. ఆ అమ్మాయి. అవును. అంటే ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఉన్మాదమైనటువంటి స్థితిలోకి స్థితిలో వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిపోతున్నారు. టీచర్ మన కోసమే చెప్పారు అనేటువంటి ఇది లేదు. 100 సంవత్సరాలున్న అమ్మగారు, నాన్నగారు మీరు ఇల్లు పట్టకుండా సమాజం యందు తిరుగుతూ ఉంటే మిమ్మల్ని నీడలా కాచుకున్న భార్య. ఈ ముగ్గురి ప్రాధాన్యత ఏంటి మీ జీవితంలో? ప్రాధాన్యత చాలా ఉంది. ముఖ్యంగా మా నాన్న నాకు ఉన్న హీరో. ఓకే. మా నాన్న అంటే ఇక మా నాన్న గురించి ఎంత చెప్పినా తక్కువే. మా నాన్నలో ఒక సైంటిస్ట్ దాగినాడు, ఒక ఇంజినీర్ దాగినాడు. ఆయన అన్‌ఎడ్యుకేటెడ్. ఆయనకు అక్షరం కూడా రాదు. పేరు కూడా రాసుకోలేదు ఎప్పుడు. ఓకే. కానీ ఆయనలో పెద్ద సైంటిస్ట్ దాగినాడు, ఒక పెద్ద ఇంజినీర్ దాగినాడు. ఎందుకు దాగినాడంటే వ్యవసాయం చేస్తున్నప్పుడు చాలామంది ఆ దశలో నేను 10, 12 సంవత్సరాలు ఉన్నప్పుడు అప్పటికి క్రిమిసంహారక మందులు, ఎరువులు వాడుతుండ్రు కొందరు అక్కడక్కడ. హ్మ్. కానీ మా నాన్న ఎట్టి పరిస్థితుల్లో వ్యవసాయంలో ఎప్పుడు క్రిమిసంహారక మందులు, ఎరువులు వాడలేదు. ఓకే. ఇప్పుడు ఈ ఈ సో కాల్డ్ క్రేజ్‌గా ఉన్న ఆ! సేంద్రీయ వ్యవసాయం సేంద్రీయ అనేటువంటిది అది 50, 60 ఏళ్ల ఆయన క్రితం మీ నాన్నగారు అదే అదే కన్‌ఫై అదే అయి అదే ఉన్నారు. అదే కంటిన్యూ చేసేవాడు. ఇప్పుడు ఒక వరి పొలం స్టార్ట్ చేస్తున్నాం అనుకో పొలం దున్నడం. దున్నడం స్టార్ట్ చేస్తే ఇమ్మీడియేట్‌లీ బండి కట్టుకొని అడవుల వెంట పోయి ఆకులు, అలములు ఈ కానుగాకని, మన వేపాకు, తర్వాత తంగడాకు ఇలాంటి ఆకు ఒక 3, 4 బండ్లు తీసుకొచ్చేవాళ్ళు. 3, హ్మ్. 4 బండ్లు తీసి పొలమంతా వరిసేవాళ్ళు. హ్మ్. పొలమంతా వరిసి తొక్కి ఒక వారం రోజులు ఉంటే అది మంచి మురిగిపోయి సేంద్రియ ఎరువు తయారయ్యి బ్రహ్మాండంగా పంట పండేది. హ్మ్. అలా ఎప్పుడూ అలాగే చేసేవాడు ఆయన. హ్మ్. అదే విధంగా ఇంకా ఈ పేడ, హ్మ్. పశువుల పేడ, పంది పేడ, హ్మ్. తర్వాత ఇంకా చాలా ఇట్లాంటివి తీసుకొచ్చి చల్లటోడు ఇలా చేసేవారు గానీ చేసి ఎరువులు ఎరువులు వాడేవాడు కాదు. హ్మ్. ఇంకోటేంటంటే ఈ మన ఈ మ ఉల్లి, పెసర, బబ్బెర, తర్వాత కంది అన్ని పంటలు మా ఇంట్లోనే. హ్మ్. ఏది ఏ ఒక్కటి పండని పంట అంటూ లేదు మాకు. హ్మ్. అన్ని పంటలు పండించేవాడు మా నాన్న. హ్మ్. వాటికి కూడా పురుగులొచ్చినప్పుడు ఈయన ఏం చేశాడు, ఈ కానుగ విత్తులు, తర్వాత వేప విత్తులు హ్మ్. మురుగబెట్టి ఒక పెద్ద దాంట్లో మురుగబెట్టి హ్మ్. ఒక వారం, 10 రోజుల తర్వాత అవి బాగా కెమికల్‌గా తయారైతే మన జాడగట్ట ఉంటది. అప్పుడు ఊళ్ళో వేరే జాడు ఉండేది. హ్మ్. ఆ జాడుతోని బకెట్‌లో ముంచుకుంటూ ఇలా చల్లుకుంటూ పోయేవాడు. ఇప్పుడు చెప్తున్నటువంటి మిక్స్‌డ్ క్రాప్ పద్ధతి అనేటువంటిది అంటే ఇప్పుడు ఆహ్, వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి ఒకే ఆ! పంటనెయ్యొద్దు, అన్ని అన్ని పంటలేయండి, పంటలు. మిక్స్‌డ్ క్రాప్ ఎయండి పంట అని మార్పిడి విధానం. పంట మార్పిడి మార్పిడి విధానం. ఇవన్నీ గూడా ఆయన ఆహ్, న నిరక్షరాస్యులైనా గాని వాటినన్నిటిని బ్రహ్మాండంగా. ఆచరించేవాళ్ళు. బ్రహ్మాండం. ఇంకా విచిత్రం ఏంటంటే మా నాన్న ప్రతి వ్యవసాయానికి ఉపయోగపడే ప్రతి వస్తువు ఆయన తయారు చేసుకునేవాడు. పనిముట్టు. పనిముట్లు. హ్మ్. ఇప్పుడు ఎడ్లకు పగ్గాలు కావాలి. హ్మ్. పగ్గాలు ఆయనే వేరేవాడు. హ్మ్. మూట కొడితే ఇంత దొడ్డుతో ఉంటది కదా! దందెడ తాడు. హ్మ్. అది మీరు చూసుంటారో లేదో. హ్మ్. ఆ హ్మ్. దందెడ అనేది మా నాన్న స్వయంగా తయారు చేసేటోడు. అదృష్టవశాత్తు నాకు ఆహ్, గూడా అద్భుతమైన బాల్యం ఉంది సార్. నేను పొలాల్లో తిరిగి, అదే. పొలం గట్ల ఎనకాల తిరిగి, లేపోతే ఆ బాల్యం నాకు అదృష్టవశాత్తు దొరికింది. ఆ దంద అందుకని మనకి పత్తి బోరాలు హ్మ్. పిల్లలతో తొక్కిచ్చేవాళ్ళు. హ్మ్. మిరపకాయ బోరాలు గాని, అవును. తర్వాత అవును. ఈ బెండకాయ ఇత్తనాలన్నీ తీసేయటం, మొక్కజొన్న కంకులు అన్నీ హ్మ్. గూడా అంటే మాది రైతువారి కుటుంబం కాకపోయినా గానీ చుట్టూతా చూసి ఇవుండి నా నేర్చుకునేవాళ్ళు. బాల్యంలో చూసిన అవన్నీ గూడా అనుభవం. నాకు అనుభవాలు ఉన్నాయి. వాటికి చిక్కం వేసేసి ఎడ్లను ఆ! తీసుకుపోయినవి. సో, అయితే ఇవన్నీ అవన్నీ మా గూడా నాన్ననే చేసేయి. ఇప్పుడు ఎడ్లు మనం మ మ వా ఏదన్నా చేనులో మక్క చేనులో ఇంకా జొన్న చేనులో మనం గుంటక ఇదంతా కొడుతుంటాం కదా! కొట్టేటప్పుడు ఆ ఎడ్లు చేను మేస్తాయి కదా! మేయకుండా ఈ బుట్టలు తయారు ఇంకోటి సిబ్బు మనం కుండలో వంట అన్నం వండి వార్చేవాళ్ళు. ఓకే. ఆ సిబ్బి కుండకు ఓకే. పెట్టే సిబ్బి. అన్నం ఓకే. ఆగిపోయి నీళ్లు బయటకొచ్చే సిబ్బి ఉంటది కదా! హ్మ్. అది రంధ్రాలున్నదండి. రంధ్రాలు. హ్మ్. దాంతో పాటు బండిలో పెద్ద పొనకేస్తారు. హ్మ్. పొనకేసి దినుసు పోసుకురావడానికి
కట్టలాగా. పెద్దది బండి ఎంత ఉంటుందో అంత. అవును. అది కూడా ఆయన స్వయంగా ఆయనే అల్లుకున్నాడు. వెదురు బుర్రలతో గానీ, లేతే రబ్బరు ర కర్రలతో గానీ జేస్తారు. లేదు ఆయిల్ బరిగెలు అని ఉంటాయి. ఆయిల్ బరిగెలు, హ్మ్. తర్వాత కంక బద్దలతో వాటితోని చేసేవాడు. అంటే ఇప్పుడు ఇవన్నీ మన ఆయనే ట్రాక్టర్ చేసుకునేవాడు. ట్రక్ ఎనకాల ఎట్లా ఉంటుందో, ఎడ్ల సేమ్ బండికి ఆ ఒక బండి ట్రక్‌ని తయారు ట్రక్ జేస్తారు. తయారు చేస్తారు. అవును. అవన్నీ ఆయన స్వయంగా తయారు చేసుకునేవాడు. హ్మ్. అయితే ఓ రోజు ఏమైందంటే మా దగ్గర ఈ ఈ ఇవన్నీ ఎవరు తయారు చేస్తారు? ఎరకలు అతను తయారు చేస్తారు. ఊరు బయట ఉండి ఎరక. ఓ రోజు వాడొచ్చి పొద్దున మా నాన్నతో గొడవ పెట్టుకుంటుండు. "పటేలా ఏంది మమ్మల్ని బతకనిస్తావా లేదా? మొత్తం అన్నీ నువ్వే తయారు చేసుకున్నాక మేమెట్లా బతకాలి? ఇంకా నువ్వే కాకుండా మిగతా వాళ్ళకి కూడా తయారు చేసి ఇస్తున్నావు. ఆ! గంపలల్తున్నావు, పొనకలల్తున్నావు, తట్టలల్తున్నావు, తర్వాత ఈ దందెర్లు చేపిస్తున్నావు, హ్మ్. తీపితాలు, యాడతాలు ఇవన్నీ నువ్వే చేస్తుంటే మేమెట్లా సో, బతకాలి" అని కమ్మరి, చెప్పి కుమ్మరి మొత్తం ఆ! అన్ని పనులు ఆయనే ఈయనే చేసుకునేవాడు. జేస్తున్నారు. ఆ! అలా బాగా పేరెళ్ళిండు మా నాన్న. మంచి ఎవ్వరు ఏ వస్తువు కావాలన్నా మా ఇంటికి వచ్చేవారు మా నాన్న దగ్గరికి. హ్మ్. మంగళవారం రాజమౌళి దగ్గరికి పోతే పలానా దొరుకుద్ది అనేది. హ్మ్. ఆ రకంగా మా నాన్న ఒక పెద్ద ఇంజినీర్ లాగా హ్మ్. చేసేవాడు. అందుకే హ్మ్. ఆయన అంటే నాకు బాగా. హ్మ్. అమ్మగారు? అమ్మగారు కూడా ఆమె ఇగ ఇప్పుడు ఎట్లా అంటే ఆమె ఒక చిన్న కొడుకు మీద ప్రేమెక్కువ. బాగా ప్రేమ ఎక్కువ. ఆమె ఒక నిజంగా ఒక మంచి ఆదర్శమూర్తి, మాతృమూర్తి ఆమె. హ్మ్. ఎవ్వరిని నొప్పించేది కాదు. ఎవరితో ఒక మాట అనేది కాదు. ఇప్పుడు మా ఇంట్లో మా చెల్లెళ్ళు, మా వదినలు, ఇద్దరు వదినలు, మా చుట్టూ పరివారం ఉంటది కదా! ఏ ఒక్కరితోని కూడా ఆమె ఏనాడు ఇలాంటిది అని అనిపించుకోలేదు. మా మా వదినలకే మా అమ్మ భయపడేది గానీ, మా వదినలకు గానీ, మా పిల్లలకు గానీ ఎవరు ఎదిరించి మాట్లాడేది కాదు. మంచి ఇన్నోసెంట్, మంచి కలుపుగోలుతనం, అందరితోని ఉన్నతంగా ఉండేది. మంచి మార్గదర్శకం. ఉమ్మడి కుటుంబంలో పుట్టి పెరిగినటువంటి మీకు ఈరోజు ఉన్నటువంటి న్యూక్లియర్ ఫ్యామిలీలున్నాయి. సో, ఈ న్యూక్లియర్ ఫ్యామిలీకి ఉమ్మడి కుటుంబంలోంచి వచ్చిన వ్యక్తిగా మీరు ఏం జెప్పాలనుకుంటున్నారు? ఉమ్మడి కుటుంబంలో సహనము, ఓర్పు, త్యాగము అన్నీ కలగలుపుంటాయి. వీళ్ళు చెప్పే ఇప్పుడు మా 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 ఉమ్మడి కుటుంబంలో మేము అన్నదమ్ముల మధ్యన ఏదైనా చిన్న డిస్ప్యూట్ వస్తే మా నాన్న మందలించేవాడు. అదే కాకుండా మా తాతలు మందలించేవారు. మా అమ్మమ్మలు మందలించేవారు. ఇప్పుడు ఇంట్లో ఎవరికి వారు యమునా తీరే అన్నట్టుగా సింగిల్ ఫ్యామిలీస్ అయిపోతే వాళ్ళకు వాళ్ళు బ వా వాళ్ళు డిస్కషన్ చేసుకుంటారు. అది రాదంతా పెరిగి పెద్దగా అయితది. గొడవలైతాయి. దాంతోని ఏదంటే ఆహ్, ఒక ఘర్షణ వాతావరణం ఏర్పడతది. ఘర్షణ వాతావరణం ఏర్పడి విడిపోయే ఫ్యామిలీలు చాలా చిన్న ఉంటున్నాయి. చిన్న అంశాలకే ఈరోజు ద భా నేను నేను జెప్పిన కూర చేయలేదని జెప్పేసి, ఆ! లేకపోతే నేను జెప్పిన సినిమాకెళ్ళలేదని జెప్పేసిన విషయానికే విషయాలు అలాంటి ఏదన్నా సంఘటనలు యానివర్సరీలకి చిన్న గిఫ్ట్ కొనలేదన్న విషయాలే పెద్ద 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 ఇన్సిడెంట్స్ అంశాలవుతున్న అవుతున్నాయి. అంశాలవుతున్నాయి. సందర్భాలు. విడిపోతున్నారు. కాబట్టి ఉమ్మడి కుటుంబం చాలా మంచిది. ఉమ్మడి కుటుంబంలో ఉన్న వాతావరణం వేరు. అందరూ కలిసి కూర్చుండి భోజనం చేసేటప్పుడు గానీ, కలిసి సర్దుకోవడం తెలుస్తుంది. అన్నీ ఆహ్, తెలుస్తుంది. సహనం పెరుగుతుంది. ఓపిక పెరుగుతుంది. ఘర్షణ వాతావరణం తగ్గుతుంది. చాలా మంచి ఆ ఉమ్మడి కుటుంబాలు రాను రాను కనుమరుగయ్యే ప్రమాదం ముంచుకొస్తుంది. ఈరోజు విద్యార్థులకి అంటే లక్షణాలు, లక్ష్యాలు ఉండాలని మీరనుకుంటున్నారు. విద్యార్థులకు చదువుతో పాటు మంచి ఒక పనితనం కూడా ఉండాలి. స్కిల్. స్కిల్ డెవలప్‌మెంట్ అలవరుచుకోవాలి. ఇప్పుడు ఒక తండ్రున్నాడు. ఆ తండ్రి చిన్న టీవీ రిపేర్ సెంటర్ ఒకటి పెట్టుకుంటాడనుకోండి. అది కొడుక్కు తీసుకెళ్ళాలి. కొడుకుని కూడా అప్పుడప్పుడు హాలిడేస్‌లో అప్పుడో లేకుంటే మిగతా టైంలో తీసుకెళ్ళి అతనికి నేర్పించే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఇప్పుడు ఊర్లలో వ్యవసాయదారులున్నాడు. వ్యవసాయం పిల్లల్ని వదలొద్దు. ఏదో టైంలో వ్యవసాయానికి తీసుకెళ్ళాలి, నేర్పిస్తుండాలి. కానీ ఈరోజు అదే ఆధునిక పేరెంట్ ఏందనంటే అసలు అటువైపే వాళ్ళని వెళ్ళట్లేదు. చూపించట్లేదు. ఏ చూపించట్లేదు. కష్టం తండ్రి ఆహ్, పడుతున్నాడు, అవును. ఆ వ్యవస్థ ఏంటి ఏంటి అనేటువంటి. అనేది తర్వాత ఆలోచన వాళ్ళు రావాలా వద్దనేది పక్కన పెట్టినా, తండ్రి కష్టం ఏంటి అనేది అనేటువంటిది చూపించట్ల. చూపించాలి. అది హ్మ్. చూపిస్తే తప్ప పిల్లోడు పరిపక్వత చెందలేడు. వానికి కష్ట సుఖాలు తెలియాలి. తెలియకుండా పెంచితే వాడెక్కడో ఇంటర్‌తోని, డిగ్రీతోని ఆపేసి వాడెందుకు పనికి రాకుండా అయిపోతుండు. ఇప్పుడు జాబ్‌లు అందరికి దొరకవు. జాబ్ దొరకనప్పుడు వాని కాళ్ళ మీద వాడు నిలబడి స్కిల్ స్కిల్ అనేటువంటిది అనేది మాత్రమే వాళ్ళని ఉపయోగపడదు. బయటపడుతుంది. హ్మ్. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ లోపల స్కిల్ డెవలప్‌మెంట్ ఎక్కువగా ఉపయోగించాలి, నేర్పించాలి. ఒక మార్గదర్శకంగా తయారు చేయాలి. బావుంది సార్. మీరు ఈ మొత్తం మీ ప్రయాణంలో అంటే రకరకాల పార్శ్వాలున్నాయి. ఈ మొత్తం ప్రయాణంలో ఒకళ్ళకి నేను అత్యంత రుణపడున్నాను, థాంక్ యూ చెప్పుకోవాలి అని అనుకుంటే ఎవరు వాళ్ళు? మా మిసెసే మా భార్యనే. హ్మ్. ఆమె చాలా ఓపిక, చాలా నేర్పరితనం. నేను ఎక్కడ పోయినా దాదాపు చిన్నప్పటి నుంచి
పెళ్లి కాకముందు నుంచి సోషల్ వర్కర్ని. ఉమ్, ఎక్కువ జనానికి ఉపయోగపడే పనులే చేసేవాడిని. ఏ చిన్న పని కోసమైనా ఊరోళ్ళు నా దగ్గరికి వచ్చి అక్కడ ఆ పని అవుతలేదు, ఇక్కడ ఈ పని అవుతలేదు అని చెప్పి తీసుకెళ్ళేవాళ్ళు. అలా పెళ్ళైనాక కూడా మా భార్యను నిజంగానే చాలా కొన్ని సందర్భాల్లో ఆమెకు నేను పూర్తి న్యాయం చేయలేదు. ఎప్పుడూ తిరగడము, ప్రజాసేవ, మీరు రిపోర్టింగ్, తీసుకున్నటువంటి వ్యాపకాల మూలంగా జర్నలిస్ట్ యాజ్ ఏ జర్నలిస్ట్ టైం బౌండ్ లేదు, అదొక పొలిటీషియన్ 10 సంవత్సరాలు పోయింది. వ్యాపారంలో ఒక 10 సంవత్సరాలు. ఇప్పుడు స్కూల్లో కూడా పొద్దున్న లేచి వెళ్తా అంటే మళ్ళీ సాయంత్రం దాకా ఇంటికి పోవు. ఆమె ఇంట్లో ఒకతే ఉంటుంది. పిల్లలు ఎవరంతలో వాళ్ళు. అట్లా ఆమెకు పూర్తి న్యాయం చేయలేకపోతున్నా. ఆమెనే నాకు బెస్ట్ వాల్యూ. రానున్న దశాబ్దంలో సంస్కృతి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ని ఎలా చూడాలనుకుంటున్నారు? నేను ఎప్పుడూ ఈ సంస్కృతి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ స్టార్ట్ చేస్తా, స్కూల్స్ 5 బ్రాంచ్లు పెడతా అని ఎప్పుడూ అనుకోలేదు. ఇప్పుడు కూడా అనుకోవట్లేదు. అది మునుముందు ఎలా దారి దొరుకుద్దో, ఎలా ముందుకెళ్తానో చెప్పలేను, చేయలేను కూడా. ఉమ్, పరిస్థితుల ప్రభావంతోని ఇంకో 4 బ్రాంచీలు పెట్టచ్చు, ఇంకా ముందుకు తీసుకెళ్ళచ్చు, వెళ్ళకపోవచ్చు కూడా. ఉమ్. కానీ సంకల్పం అయితే ఉంటుంది. నా హార్డ్ వర్క్ తోని ఆ ముందుకైతే కోర్ వాల్యూస్ అయితే మాత్రం కంపల్సరీ పాటిస్తూ వెళ్తూ ముందుకు ఉంటాం. ఒక మట్టి మనిషి ఎలా అంటే సమాజంలో ఉన్నటువంటి అన్ని పార్శ్వాలని, ఇందాక మీరు పివి నరసింహారావు గారి ఎపిసోడ్ మాట్లాడుతున్నప్పుడు ఆర్ద్రత అంటే ఒక 70-80 మంది నిరుద్యోగులు ఒక సంవత్సరం పాటు తీసుకున్నటువంటిది. ఒక రైతు ప్రతి సంవత్సరము ఆయన నష్టపోతూ తర్వాత మళ్ళీ ఏదో ఆశతో మళ్ళీ ఈ ఏడు వర్షాలు పండుతాయి అనేటువంటి ఆశతో ఒక రైతు, అలాగే ఈ వ్యవస్థలో మనకి న్యాయం జరుగుతుంది అని చెప్పేసినని ఒక వ్యాపారవేత్త, అలా అన్ని పార్శ్వాలు తీసుకుంటూ మీతో సాగినటువంటి ఈ ప్రయాణం చాలా అద్భుతంగా ఉంది సార్. మీ అమూల్యమైనటువంటి జీవిత పాఠాలే ఇవన్నీ కూడా. అంటే ఒక ఫైటింగ్ స్పిరిట్, ఒక అన్యాయం జరిగినప్పుడు వెతుక్కుంటూ యూనియన్ మినిస్టర్ దాకా వెళ్ళటం, అలాగే ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ధీరోదాత్తంగా ముందుకెళ్ళి అందరూ పరిగెడుతూ ఉంటే ప్రాణాలు పణంగా పెట్టేసి వృత్తి నిబద్ధతో ఆ పోలీస్ని కాపాడి తీసుకొని వెళ్ళినటువంటి ఇది కానీ, లేదా ఇక్కడ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలకి చెక్కు పెట్టే విధంగా నడుచుకోవటం కానీ యువతకి చాలా స్ఫూర్తిమంతం సార్. అనేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. జై హింద్. మీకు మీ యూటీవీ ఛానల్కి ధన్యవాదాలు.